హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. నిన్న తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17న జరిగినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సెప్టెంబర్ 17 అనగానే చాలామంది సెప్టెంబర్ 17కు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తెర మీద తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ విమోచన దినం అనగరు, తెలంగాణ విద్రోహ దినం అనగరు, తెలంగాణ విలీనము, విమోచనము, విద్రోహము అని మూడు రకాలుగా మాట్లాడేటువంటి సందర్భం నుండి గత బీఆర్ఎస్ పాలనలో ఇది సమైక్యత దినం, భారత సమైక్య దివాస్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ అంశం కూడా తెర మీదకి వచ్చింది. నిన్న వాళ్ళు చేసింది ప్రజాపాలన దినోత్సవం అని. మరి ఒక రోజును అటు పెరియార్ జయంతి లేదంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా నా జయంతి ఇదే రోజు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకోవడం, పుట్టినరోజు ఇవన్నీ నడుస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు గత అంటే 3 అంశాలు కాకుండా బీఆర్ఎస్ ఒక అంశాన్ని, మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ఒక అంశాన్ని తీసుకొచ్చింది. అసలు ఈ సెప్టెంబర్ 17న జరిగింది ఏంటి, ఆ సాయుధ పోరాటానికి వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలకి ఏది సరిగ్గా సూట్ అవుతుంది, వీటన్నిటికి సంబంధించిన విషయంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన విషయంలో వీళ్ళు ఏ విధంగా ఆలోచించాలి అనే విషయం మీద మనతో చర్చించడం కోసం పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి అన్నాడు. నా వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నిన్ననే మీ ఇంటర్వ్యూకి ప్లాన్ చేసాం కానీ మీరు బిజీ ఉన్నారు నిన్న ప్రోగ్రాంలలో. అంటే కొత్తగా ఈ అంశం మీద మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటి అని అంటే, ఈ పోయిన 4 అంశాలే కాకుండా కొత్తగా ఇంకో అంశం వచ్చిందన్న. ఒకరోజు లేట్ అయినా పర్లేదు కానీ దీని మీద క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి, లేదు అని అంటే ప్రజలు ఇప్పటికే కన్ఫ్యూజన్లో ఉన్నారనే విషయం మీద మిమ్మల్ని పిలవడం జరిగిందన్న. తెలంగాణలో సాయుధ రహితంగా పోరాటానికి సంబంధించిన విషయంలో నిన్న కూడా కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ అసలు సాయుధ రహితంగా పోరాటమే ఒక బూటకం అన్నట్టుగా మాట్లాడారు. ఈ పోరాటానికి సంబంధించిన విషయంలో వాళ్ళు అన్న మాటని ఎంతవరకు సమర్థించవచ్చు? ఇది నిజంగా బూటకమా? బూటకం అంటున్న వాళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలు ఏం లేవు. వాళ్ళ వాదన ఇప్పుడు తెలంగాణలో 1920 ప్రాంతం నుంచి దాదాపు 1948 వరకు, అంటే 1957 ఆగస్టు నాడు మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చిన మాట వాస్తవం. వాస్తవానికి మన దేశం అంటే అప్పటికి మనం ఉన్న ఈ నేల బ్రిటిష్ పరిపాలనలో భాగంగా లేనటువంటి ఒక ప్రాంతం. బ్రిటిష్ ఆధీనంలో ఉండి బ్రిటిష్ వారి పరిపాలన కింద ఉన్నటువంటి ప్రాంతం విముక్తి అయినటువంటిది. ఆ విముక్తి కూడా రాజకీయ విముక్తి 1947 ఆగస్టు 15. అందుకే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే మనందరికీ తెలిసిందే. కానీ బ్రిటిషు ఆధీనంలో డైరెక్ట్గా లేకుండా ఉన్నటువంటి దాదాపు ఇప్పుడున్న భారతదేశంలో దాదాపు 560 పైచులకు సంస్థానాలు, అంటే ఇండిపెండెంట్ ప్రిన్సిలీ స్టేట్స్ అంటారు వాటిని, సంస్థానాలు ఉన్నాయని చెప్పి చరిత్రకారులు చాలామంది ధృవీకరించిన చరిత్ర మన ముందుంది. అట్లాంటి ఒక ఇండిపెండెంట్ ప్రిన్సిలీ స్టేట్లో ఉన్నటువంటి వాటిలలో అటు రాజకీయ పరంగా చూసుకున్నా, సంపద పరంగా చూసుకున్నా, పరిపాలించిన కాలపరంగా చూసుకున్నా కూడా ఒక సుదీర్ఘమైనటువంటి కాలం వరకు పరిపాలించినటువంటి ఒక ప్రత్యేకమైన రాజ్యము లేదా సంస్థాన రాజ్యము హైదరాబాద్ సంస్థానం, హైదరాబాదు రాజ్యం. ఇప్పుడు మరి ఇక్కడ 48లో దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న 1947 తర్వాత ఈ 560 లేదా 560కి పైచులుగా ఉన్నటువంటి ఈ సంస్థానాలని ఇండియన్ యూనియన్లో, అంటే భారత యూనియన్లో లేదా భారతదేశం అనేటువంటి దానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాంట్లో భాగం చేయడం కోసము ఆనాడు ప్రత్యక్షంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక వేసుకొని చాలా వరకు చర్చల ద్వారా అవి విలీనమైనటువంటి మాట వాస్తవం. కొన్ని ఇమ్మీడియట్గా కలపడానికి సిద్ధంగా లేవు. దాంట్లో ప్రధానంగా మనకు చరిత్రలో వాస్తవానికి జూనాగఢ్ సంస్థానం ఒకటి కాశ్మీర్ సంస్థానం, ప్రధానంగా హైదరాబాద్ సంస్థానం సంబంధించిందే చరిత్రలో చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా మనకు చెప్తుంటారు చరిత్రకారులు. అయితే ఇది ఒక రకమైనటువంటి చరిత్ర. మరి నైజాంలు లేదా అంతకంటే ముందున్నటువంటి ఆజబ్జాహీలు ఈ హైదరాబాద్ రాష్ట్రం అని చెప్పబడిన ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో
వాస్తవానికి ఇవాళ మరి హైదరాబాద్ రాష్ట్రం అంటే ఏ ప్రాంతాలు ఉన్నాయనేది కూడా కొంత వివరణ ఇవ్వాలి. ఒకటి, ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ, అట్లాగే కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, రాయలసీమగా గుర్తించబడి ఉన్నటువంటి ఆ 4 జిల్లాలు, ఈ ఇంత పెద్ద సువిశాల భూభాగానికి ఒక రాజు, ఆ రాజరిక వ్యవస్థ ఉంది కాబట్టి రాజా అనవలసి వస్తుంది. ఒక రాజరిక వ్యవస్థను నెలకొల్పి దాదాపు ఒక 300 సంవత్సరాల పైచిలకే ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చరిత్ర నిజాంలకు ఉన్నమాట వాస్తవం. అయితే 1920 ప్రాంతం నుంచి లేదా 1900 కాలం నుంచి 1900 కాలం కంటే ముందు 1900 కాలం కంటే ముందున్న చరిత్ర రాజరిక వ్యవస్థ చరిత్ర. ఆ రకంగా ఆ చరిత్రలో పెద్ద ప్రజల యొక్క కదలిక, ప్రజలు రాజ్యం యొక్క అధికారాన్ని ధిక్కరించడం కానీ ప్రజా తిరుగుబాటు వ్యవస్థలు బలంగా రాలే. 1900 కాలం నుంచి కనుక తీసుకుంటే దాదాపు ఒక 48-50 సంవత్సరాలు ఈ హైదరాబాదు రాష్ట్రంలో, హైదరాబాదు రాజ్యంలో అనేక రకాలైనటువంటి ప్రజాస్పందనలు వచ్చినట్టు మనం గమనించాలి. ఫస్ట్ పాయింట్, ఆ స్పందనలు ఏంటంటే మౌలికంగానే రాజరిక వ్యవస్థకు ఉండేటువంటి అనేక పరిమితులు ఉంటాయి. రాజరిక వ్యవస్థ కాబట్టి ఆ రాజరిక వ్యవస్థలో కేవలము రాజు, రాజా కుటుంబీకులు లేదా రాజుకు పరిపాలనా వ్యవస్థలో సహకరించేటువంటి యంత్రాంగము, కొద్ది మంది యొక్క నిర్ణయాధికారాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన అంతా జరుగుతుంది. ఆ పరిపాలన తప్పకుండా రాజరిక వ్యవస్థలో ఇవాళ మన జనరేషన్ ఆలోచించినంత గొప్ప ప్రజాస్వామిక పరిపాలన ఆశించడం చాలా కష్టదాయకమైనటువంటి. అట్లా అనేక సంవత్సరాలు తెలంగాణ పల్లెల కేంద్రంగా చూడాలి ఈ సెప్టెంబర్ 17ని. తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి ఈ శ్రమజీవుల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కనుక, శ్రమజీవుల యొక్క వాళ్ళ జీవిత కేంద్రాల నుంచి దీన్ని చూస్తే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మనకు స్పష్టత వస్తుందని నేను భావిస్తున్నాను. అట్లా శ్రమజీవులు అంటే ఎట్టి చేసినట్టు. ఇక్కడ ఒక ఎట్టి అంటే తప్పకుండా చెప్పాలి. ఎట్టి అంటే ఏంటంటే యజమానికి పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంతవరకు దాకా యజమాని యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అవసరాలను తీర్చేటువంటి ఒక యంత్రాంగం అది. ఓకే, అంటే పని చేయాలి కానీ మళ్ళీ తిరిగి ఫలితాన్ని ఆశించకూడదు. అవును, ఇవాళ కూలికి వెళ్తే పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 10 గంటలకు వస్తే 500 300 వస్తాయి. అంటే అక్కడ ఏంటి, శ్రమజీవి తన శ్రమను ఇచ్చి దాని నుంచి ఫలితాన్ని ఆశిస్తాడు, ఒక రైట్గా పొందుతున్నాడు. కానీ అప్పుడు అలా లేదు. అందుకనే దాన్ని అద్భుతంగా ఇంగ్లీష్లో ఒక వాక్యంలో చెప్తారు. వాట్ ఈజ్ స్లేవరీ, వెట్టి అంటే ఏంటి అంటే రెండరింగ్ సర్వీస్ టు ద మాస్టర్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ ద మాస్టర్ అని. ఓన్లీ సేవ చేయడం మాత్రమే కానీ ఫలితం ఆశించకూడదు. యజమాని యొక్క దయాదక్షిణల మీద ఆధారపడి బతికేటువంటి ఎన్నో సమూహాలు. ఇవాళ ఈ దేశంలో కులం ఒక వాస్తవం. అలా ఈ కుల వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యంగా శూద్ర కులాలు, తర్వాత దళిత సమూహాలు, ఆ గ్రామాలకు అటాచ్డ్గా ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అయితే అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్, గోండ్లు, యానాదులు, లేకపోతే ఇంకా ఎస్టీలలో ఉన్నటువంటి లంబాడులు, వీళ్ళందరూ కూడా ఓన్లీ సేవ చేసినారు రాజ్యానికి. అట్లా సేవ చేస్తూ చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు సేవ చేస్తూ 1920 ప్రాంతం వచ్చేసరికి బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా తిరుగుబాటు వచ్చింది. అందుకనే మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు లేదా మొట్టమొదటి స్వాతంత్ర ఉద్యమం అని కొంతమంది అంటారు దాన్ని. 1857లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ యొక్క సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కొన్ని సంస్థానాలు తిరుగుబాటు వచ్చినమాట వాస్తవం. దాంట్లో అప్పటికే సంస్థానాధిపతులు ఉన్న రాజులు అసంతృప్తిగా ఉన్నారు. అదే కాకుండా ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్న ప్రజారాశుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాని అర్థం ఏంటి, ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో 1900 సంవత్సరం నుంచి వివిధ ప్రాంతాలలో, అటు బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు,
లేదా బ్రిటిష్ ఆధీనంలో ప్రత్యక్షంగా లేకుండా ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తితో ఉన్న స్వతంత్రంగా ఉన్న ప్రిన్స్లీ స్టేట్లలో కూడా ప్రజా రాష్ట్రం నుంచి తిరుగుబాటు ఉద్యమాలు ప్రారంభమైనది ఫస్ట్ గుర్తించాలి. అట్లా చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ లేదా హైదరాబాద్ రాజ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజారాశులు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం. అయితే ఇక్కడ రెండు స్పష్టమైనటువంటి వివరణలు ఇవ్వాలి. అంటే దృక్పథాలు చెప్తున్నాను నేను. ఓకే. కమ్యూనిస్టు భావజాలంతో లేదా మార్క్సిస్టు భావజాలంతో కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి మేధావులు, వ్యక్తులు, చరిత్రకారులు చెప్పింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదంటే హైదరాబాద్ రాష్ట్రంలో 1920 ప్రాంతం నుంచే లేదా 30 ప్రాంతం నుంచే తెలంగాణ ప్రాంతంలో ప్రధాన భాగాలైనటువంటి ఇవాళ వరంగల్, ఖమ్మము, రంగారెడ్డి ప్రాంతము, తర్వాత కరీంనగర్లో కొంత ప్రాంతాలు, అంటే ఒక రకంగా ఉత్తర తెలంగాణ, నల్గొండలో కొంత భాగం, నల్గొండలో విశిష్టంగా ఉంది. ఈ ప్రాంతాలలో కమ్యూనిస్టులే ఉద్యమాలు నిర్మించారు. కమ్యూనిస్టులు ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారు? దానిలో కూడా రెండు రకాల పార్శ్వాలు చెప్తున్నారు. ఒకటి, కొంతమంది రచనలు ఏం చెప్తున్నారంటే నరహంతక పాలకుడైనటువంటి ఒక నియంతృత్వంలో ఉన్నటువంటి దోపిడీదారుడిగా ఉన్నటువంటి సింబాలికల్గా రాజు ఉన్నాడు, ఆయన నిజాం వ్యతిరేక పోరాటం. కొంతమంది ఏమంటున్నారు, అది ప్రస్తావిస్తూనే ఈ నిజాంకు అనుబంధంగా గ్రామాలను అంటుపెట్టుకొని ఉన్నటువంటి భూస్వాములు, జాగీర్దారులు, లేదంటే దేశ్ముఖులు, గుత్తేదారులు, జాగీర్దారులు, పటేల్ వ్యవస్థ ఉండే ఈ వ్యవస్థకు వ్యతిరేక. ఎందుకంటే యాక్చువల్గా వాస్తవానికి గ్రామాలలో ఉన్నటువంటి దళితులని, బీసీలని, అంటే ఉత్పత్తి కులాలను ప్రధానంగా శారీరకంగా దోపిడీ చేసింది వాళ్ళు. అంటే ఆ ప్రజలు చేసిన శ్రమ సంపద అంతా కూడా కొంత భాగం ఏమో నిజాంకు పన్ను రూపంలో కట్టేది, కొంత భాగం వాళ్ళు అనుభవించేది. అయితే ఈ ఎట్టి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకనే మనము చరిత్రలో అప్పుడు కొన్ని దానికి సంబంధించినటువంటి పరిణామాలను కొంత డాక్యుమెంట్ చేశారు. ఇవాళ మనలాంటి జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకోవాల్సింది సాహిత్యం చాలా ఉంది, చదవాలి. ఇప్పుడు వట్టుకోట అలవారు గారు రాసినటువంటి మట్టి మనిషి అని ఒక నవల ఉంది, అది కొంత వివరణ ఇస్తుంది. అట్లాగే దాశరథి గారు రాసినటువంటి చిల్లర దేవుళ్ళు అనే పుస్తకం కూడా ఆనాటి కాలంలో ప్రజలకు ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయాలి అనేటువంటి ఒక ఆర్గనైజ్డ్ ఉద్యమ రూపాలు వాళ్ళకి పరిచయం లేకపోయినప్పటికీ వాళ్ళ రోజువారీ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్న హింస, రోజువారీ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ బాధ, ఆ దోపిడీ, దాని నుంచి తట్టుకోలేక తిరుగుబాటు, వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ఆయుధాలతోనే తిరుగుబాటు చేసినారు వారు. అందుకనే గుప్త అంటే మన దగ్గర గ్రామాలలో కట్టే గుప్తల సంఘం అని పెట్టినారు. అందుకని చిల్లర దేవుళ్ళు అనే పుస్తకంలో ప్రధానంగా అదే విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఆ రకంగా దాన్ని కొంచెం శాస్త్రీయంగా పరిశోధన చేసినటువంటి ఒక గొప్ప చరిత్రకారుడు కూడా ఉన్నాడు ఈ ప్రాంతంలో, ఇనుకొండ తిరుమల గారు అని చెప్పేసి. అగనెస్ట్ దొరాయండ్ నిజాం అనే పుస్తకంలో ఈ తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పబడుతున్న చరిత్ర, వాస్తవ చరిత్ర ఏంటంటే ప్రజల చరిత్ర, ప్రజల తిరుగుబాటు, దానికి సాయుధ తిరుగుబాటు లేదా కమ్యూనిస్టు ఉద్యమాలు అనేటువంటిది తర్వాత వచ్చినటువంటి అంకంలో దాన్ని చూడాలి తప్ప ప్రజలు ఆ బాధలో నుంచి బయటపడడం కోసము వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆ కారపొడి ఒక ఆయుధమే, అప్పుడు చిన్న కొడవలి కూడా ఒక ఆయుధమే, చిన్న పార, గడ్డపార, గుత్పలు, కట్టెలు, అవే వాళ్ళకి ఆయుధాలు. ఒక మిలిటరీ ట్రైనింగ్లో ఒక తుపాకీ తీసుకొని తర్వాత కాలంలో 30-40 ప్రాంతం వచ్చేసరికి ఎక్కడెక్కడైతే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారో ఆ ప్రజలను కొంత ఆర్గనైజ్ చేసిన మాట ఖచ్చితంగా. అప్పటికే ఆంధ్ర మహాసభ వచ్చింది, అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చినాయి, అది దేశవ్యాప్తంగా వచ్చింది కదా. దాని యొక్క ప్రభావం తెలంగాణలో ఇప్పుడు మనం ప్రస్తావించిన ప్రాంతాలలో వాళ్ళు అక్కడికి విస్తరించి ప్రజల పోరాటాలకు వాళ్ళు ఆలంబనంగా నిలిచిన మాట వాస్తవం. కాబట్టి దాన్ని కొంతమేరకు తప్పకుండా సాయుధ పోరాటాన్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయడంలో ఆనాడు ఉన్నటువంటి సిపిఐ పార్టీ నిర్వహించిన పాత్ర కాదని లేనటువంటిది. అయితే ఆ సిపిఐ, ఆ కమ్యూనిస్టు ఉద్యమాలు ఇవాళ మనం ప్రస్తావించుకున్నటువంటి సెప్టెంబర్ 17th విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాసంగికత ఏమిటి, వాళ్ళు ఎక్కడి దాకా నిజాయితీగా నిలబడరు, ఏ క్రమంలో వాళ్ళు చేతులు ఎత్తేసి ప్రజలను మళ్ళీ నట్టేట వదిలేసిరు అనేది కూడా ఒక చర్చించవలసినటువంటి అంశం. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం బూటకము అంటున్న వాళ్ళు
మరి ఇవాళ ఈ ప్రాంతాలలో జరిగిన నల్గొండ, ఖమ్మము, వరంగల్లో కొంత భాగము, ఈ ప్రాంతంలో జరిగినటువంటి ప్రజా తిరుగుబాటు మరి ఏమనాలి? కాబట్టి ఎవరికి అవసరం ఉన్నంత మేరకు మాత్రమే చరిత్రల నుంచి అంశాలను తీసుకొని వాళ్ళ రాజకీయ అవసరాల కోసము దాన్ని మాట్లాడి వదిలేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి సమాచారం ఇవ్వలేకపోతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ. కాబట్టి సాయుధ పోరాట ఉద్యమాన్ని పూర్తిగా తెలంగాణ రాజకీయ చరిత్రలో నుంచి పూర్తిగా దాన్ని తొలగిస్తాము, దాని గురించి మాట్లాడడం అంటే అది కష్టమైనటువంటి పని. కాబట్టి అది తప్పు, ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి కరెక్ట్ కాదు. కాకపోతే కమ్యూనిస్టులు చెప్పినట్టు కమ్యూనిస్టు పార్టీలు లేదా కమ్యూనిస్టు ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు రాసిన పుస్తకాల పరంగా చూసుకున్నా కూడా వాళ్ళు చెప్పినట్టు మళ్ళీ వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా చరిత్రలో ఇవాళ వాళ్ళు చరిత్రలో ఒక రకంగా అశేష ప్రజారాశులకి వాళ్ళు జవాబు చెప్పాల్సిన పరిస్థితులకు నెట్టబడ్డరు. అది ఖచ్చితంగా మనం చర్చిద్దాం. ఓకే అన్న, బూటకం సంబంధించిన విషయం అటుంచితే అంటే కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి ఎన్నో ఏళ్ళుగా కమ్యూనిస్టులు చెప్తున్నటువంటి మాట కమ్యూనిస్టుల పోరాటం వల్లే ఇది సాధ్యమైంది, కమ్యూనిస్టుల పోరాటం అని చాలాసార్లు చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో బలైన వాళ్ళు, అమరులైన వాళ్ళు కేవలం కమ్యూనిస్టులేనా? నువ్వు ఇందాక అదే చెప్తున్నా కదా తమ్మి. ఇప్పుడు వాస్తవానికి ప్రజలు కదిలారు. నా వరకు నేను ఒక అణగారిన సామాజిక వర్గం నేపథ్యం నుంచి వచ్చిన వాడిగా నేను ఈ తెలంగాణ రాజకీయ చరిత్రను చదువుతున్నప్పుడు నేను నా సామాజిక నేపథ్యంలో నుంచి చరిత్రను పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాను. అట్లా చూసినప్పుడు ఇప్పుడు ఇన్ని ఆనవాళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇనుకొండ తిరుమల గారు రాసినటువంటి ఒక పరిశోధన గ్రంథం అది ఊరికే మామూలుగా నాకు నచ్చింది కాబట్టి రాసుకునేది కాదు. దాని మీద ఒక రీసెర్చ్ ఓరియంటెడ్లో నుంచి ఒక ప్రాపర్ రీసెర్చ్లో నుంచి వచ్చినటువంటి పుస్తకం. అదే కాకుండా ప్రొఫెసర్ కె శ్రీనివాసులు గారు అని ఉన్నారు. మొన్నటిదాకా ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో వారు ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినారు. వారు స్వయాన నా గురువు. వారు జైలులో ఇదే తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ప్రాంతాలలో భూమి ఎంత మేరకు శూద్రులకు అతిశూద్రులకు అంటే ఇవాళ బీసీలు అనబడుతున్న వాళ్ళకి లేదా ఎస్సీలు అనబడుతున్న వాళ్ళకి ఎస్టీలు అనబడుతున్న వాళ్ళకి ఏమైనా భూమి పంచబడ్డది చట్టబద్ధంగా వాళ్ళ ఆధీనంలో ఉందా అని ఒక అద్భుతమైనటువంటి పరిశోధన చేసినాను. ఈ రెండు చాలా ప్రతిష్టాత్మకమైన పరిశోధనలు జరిగినాయి ఇక్కడ. మరి వాటి కేంద్రంగా ఆలోచించినప్పుడు ప్రజలు ఉద్యమాలు ప్రారంభిస్తే అందుకనే చిల్లర దేవుళ్ళు అంటే ఎవరు అంటే అనార్గనైజ్డ్గా ఎవరికి దోచిన పద్ధతిలో వాళ్ళు ఉద్యమాలు నిర్మిస్తుంటే తిరుగుబాటు చేస్తుంటే ఆ తిరుగుబాటు డైరెక్ట్గా హైదరాబాదు సంస్థానంలో ఉన్న హైదరాబాదు రాజధానిలో ఉన్న నిజాంకు వ్యతిరేకంగా జరిగిందా అంటే నిజాం అనేటోడు అసలు ప్రజలకు తెలియకపోవచ్చు. వాళ్ళకి నిజాం ఎవడు, వాళ్ళ రాజు ఎవడు అంటే వాళ్ళ దేశ్ముఖ్, వాళ్ళ జాగీర్దారి, వాళ్ళ భూస్వాములే వాళ్ళకి రాజులు, వాళ్ళే అన్ని నిర్ణయించేది. పరిపాలన అది ఇప్పుడున్న డెమోక్రసీలో భాగంగా చూడలేం కదా. ఇక్కడ ఏ నిర్ణయం జరిగితే ఇవాళ ఈ సంవత్సరానికి ఇన్ని లక్షల పన్ను రావాలి, ఇన్ని లక్షల విలువ చేసేటువంటి ధాన్యం రావాలంటే వచ్చేది. అట్లా దేశ్ముఖులు అంటే కూడా అర్థం అదే. పన్ను వసూలు చేయడం, పంట పండినా పండకపోయినా గత సంవత్సరం పంట పండినప్పుడు ఎంతైతే వచ్చిందో అంత శాతం నువ్వు పన్ను కట్టాలని హుకుం జారీ చేసి మెడలు వంచి భుజాల మీద బరువులు ఎత్తి పన్నులు కట్టించుకున్నాడు. పన్ను కట్టకపోతే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైనా స్థిరాస్తి ఉంటే వాటిని జప్తు చేసిన చరిత్ర ఉంది అని అన్ని పుస్తకాలలో ఉంది కదా. కాబట్టి ప్రజలు ఉద్యమాలు నిర్మించారు 1920 నుంచే. ఆ ప్రజా ఉద్యమాలను మనం కాదనలేము. ఆ నిర్మించిన ప్రజా ఉద్యమాలకు కొంతకాలం తర్వాత ఆ ఉద్యమాలకు ఆలంబనంగా నిలబడి వాటిని ఆర్గనైజ్ చేసి కొంతకాలం సిస్టమేటిక్గా 1930 నుంచి 48 వరకు, ఆ తర్వాత కూడా 52 వరకు కమ్యూనిస్టులు ఉన్నారు. కాబట్టి కమ్యూనిస్టుల పాత్ర పూర్తిగా లేదని చెప్పలేరు. అయితే మరణించిన వాళ్ళందరూ కమ్యూనిస్టులా అంటే సహజంగానే ఇప్పుడు నాకు ఏదైనా బాధ ఉన్నప్పుడు నాకు సహకారంగా వచ్చిన వాళ్ళ యొక్క సహకారం తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రజలు ఆ సిద్ధాంతానికి ముగ్ధులైపోయి దాంట్లో కలిసిన వాళ్ళు ఉండవచ్చు. ఆ సిద్ధాంతంతో వాళ్ళకి విభేదం ఉండకపోవచ్చు, సైక్యత ఉండకపోవచ్చు.
కేవలం తాత్కాలికంగా వాళ్ళ ప్రయోజనం వాళ్ళ అవసరాల కోసం వస్తే ఉన్నారు. అయితే అందుకని చాలామంది మామూలు ప్రజలు కూడా చనిపోయినారు చరిత్రలో. ఇప్పుడు సుందర్లాల్ కమిషన్ రిపోర్ట్ అదే చెప్తుంది కదా. సో ప్రజలు, మామూలు ప్రజలు చనిపోయినారు, కొంత పార్టీలో క్రియాశీలకమైనటువంటి సభ్యత్వం తీసుకొని పనిచేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చనిపోవడంలో అటు ఒకవైపు నిజాం రాజ్యం, ఇప్పుడు రజాకారులు దాంట్లోనే చూడాలి. రజాకారుల వ్యవస్థ అంతా కూడా గ్రామాలలో ఉన్న ప్రజా పోరాటం నంచడం కోసం వచ్చింది. ప్లస్ రజాకారులు, ఒకవైపు రజాకారులు దాడి చేస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. ఇంకోవైపు 1948 సెప్టెంబర్ 17 తర్వాత నిజాము యుద్ధం జరిగిన తర్వాత నిజాము లొంగిపోయి, నిజాము భారత యూనియన్లో నా రాజ్యాన్ని కల్పిస్తున్నాన్న తర్వాత మరి 1948 సెప్టెంబర్ 17 నుంచి మొదలుకుంటే 1951 వరకు కూడా భారత సైన్యాలు ఈ ప్రాంతాలలోనే ఉండి ఆ ప్రాంతాలలో జరుగుతున్నట్టు ప్రజా ఉద్యమాలను, లేదంటే ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడేటువంటి కమ్యూనిస్టులను చంపిన మాట కూడా వాస్తవమే. కాబట్టి కమ్యూనిస్టుల పాత్ర లేదని చెప్పడం అనేది సరైనది కాదు, ఉంది. అయితే వాళ్ళు గ్రామాలలో ఉన్న దళితులు, ఆదివాసులు, బహుజన బిడ్డలు, లక్షల మంది ముస్లింలు ఊచకోత, వేల మంది దళితులు చనిపోయారు అందులో ఉన్నారు అని చెప్పేసి అంటే ముఖ్యంగా కమ్యూనిస్టేతర పార్టీలు అయినా మిగతా వాళ్ళు ఏమైనా అంటారంటే కమ్యూనిస్టులే కాదు కదా చచ్చిపోయింది, కమ్యూనిస్టులే కాదు కదా అని కోణం నుండి నీకు వచ్చినట్టు జరిగింది. ఈ వచ్చినప్పుడల్లా ఏమంటున్నారు అంటే కమ్యూనిస్టు పోరాటం అనే కోణంలో వీళ్ళు మాట్లాడితే అసలు కమ్యూనిస్టులు కాదు మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారనే కోణంలో ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక క్లారిటీ కోసం అంతే. ఇప్పుడు అదే ఇప్పుడు రెండు విషయాలను చూడాలి. పూర్తిగా జరిగిన చరిత్ర, మన కళ్ళ ముందున్న చరిత్ర యొక్క ఆధారాన్ని బట్టి చూస్తే సంపూర్ణంగా పూర్తి కమ్యూనిస్టు ఆధ్వర్యంలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలు అని చెప్పడానికి లేదు. అట్లని చెప్పేసి ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడ్డ ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమం, ఆనాడు ఉన్న కమ్యూనిస్టు నాయకుల యొక్క పాత్ర పూర్తిగా లేదని కూడా చెప్పలేము. నా వరకు దాని బహుశా ప్రజారాసుల యొక్క ఉద్యమం, ప్రజారాసుల ఉద్యమాలకు ఆలంబనగా లేదంటే వాటిని సపోర్ట్ చేసిన కమ్యూనిస్టు ఇద్దరు సఫరర్స్, ఇద్దరు ఉద్యమం నిర్మించినట్టే, అంతవరకు దాన్ని చూడవచ్చు. ఇప్పుడు కమ్యూనిస్టు నాయకత్వానికి సంబంధించిన విషయంలో మొన్న సీతారాం యేచూరి గారు మరణం తర్వాత కూడా కనీసం ఇప్పుడైనా కమ్యూనిస్టు లీడర్లలోకి బీసీఓ, ఎస్సీఓ, అత్తరా అనే పోస్టులు కొంతమంది పెట్టారు. అయితే నాకు అంటే నేనేం అడుగుతుందంటే ఆనాడు కమ్యూనిస్టు లీడర్లుగా ఉన్నది రెడ్లు, కమ్మలు, ఓకేనా. రెండవది అటు భూస్వాములుగా ఉన్నది కూడా రెడ్లు, కమ్మలు, కొంతమంది వాళ్ళే. అంటే ఈ రెడ్లు, కమ్మలు ఎవరి మీద పోరాటం చేసిరు, ఎవరు పోరాటం చేసిరు? ఇటు కమ్యూనిస్టు లీడర్లు వాళ్ళే, అటు భూస్వాములు వీళ్ళే. తర్వాత భూములు పంచినము అన్నారు కదా, భూములు ఎవరి భూముల్ని ఎవరు పంచిర్రు, ఎవరికి పంచిర్రు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అయితే నా వరకు నేను ఎట్లా చూస్తానంటే, ఇప్పుడు మనుషులుగా ఒక మనిషి ఏ కులంలో పుట్టాలి అనేది తను నిర్ణయించుకుంటాడు. అది ఒక యాదృచ్ఛికంగా జరిగేటువంటి ఒక ప్రకృతిలో జరిగే ఒక యాదృచ్ఛిక సంఘటన చూడాలి. అయితే ఇప్పుడు కమ్మలు అనేది నీకు తర్వాత కాలంలో అంటే 50 తర్వాత విస్తరణలో భాగంగా వచ్చినటువంటి వాళ్ళు. కానీ అప్పటికి అంతకంటే ముందు ఇక్కడ హైదరాబాదు నిజాం రాజ్యంలో, అప్పుడు నిజాం సంస్థానం, నిజాం రాజ్యంలో కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినాయి. ఆ కమ్యూనిస్టు ఉద్యమాలకు ఇక్కడ నాయకత్వం వహించింది. ఎందుకంటే కమ్యూనిజం అని అంటే మార్క్సిజంకి మార్క్స్ యొక్క భావజాలాన్ని కేంద్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాలను నిర్మించాలని ముందుకొచ్చినటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక పార్టీ విధానమే అదే మన దగ్గర కమ్యూనిస్టులు అంటున్నాం, సిపిఐ. ఆ రకంగా హైదరాబాద్ సంస్థానానికి పరిమితమై ఆలోచిస్తే ఆనాడు ఈ చదువు ఎవరికి అందుబాటులో ఉన్నది? మళ్ళీ బ్రాహ్మణులకి అందుబాటులో ఉంది. వెల్మలు, ఈ ప్రాంతంలో వెల్మలు, బ్రాహ్మణులలో కర్ణం బాపనులు. తర్వాత కొంత ఎదిగొచ్చినటువంటి రెడ్డి సామాజిక వర్గాలు కూడా 1930-40 కాలంలో ఇంత ఎదిగి రాలే. కొన్ని కుటుంబాల్లో, కొన్ని ప్రాంతాలలో మాత్రం వాళ్ళు జాగీర్దారులుగా ఉన్నారు. ఇప్పుడు ఉస్నూరి రామచంద్రారెడ్డి ఎట్లయితే ఉన్నారో, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళు రెడ్లు కొన్ని ప్రాంతాలలో, ఇప్పుడు ఉదాహరణకు కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలలో వెలుమల డామినేషన్, వాళ్ళే భూస్వాములు, వాళ్ళే అక్కడ అట్లా బ్రాహ్మణులు. సో కమ్యూనిస్టు అంటే మార్క్సిజం తెలంగాణకు పరిచయం అయిన కాలంలో అది 1925 నుంచి 30, 35, 40 ఆ ప్రాంతంలో చదువు ఎవరికైతే ఉందో దాంట్లోనే వాళ్ళు యాదృచ్ఛికంగా రెడ్డి కుటుంబంలో ఉండవచ్చు,
యాదృచ్ఛికంగా ఇప్పుడు చంద్రపుల్లారెడ్డి ఉన్నారు, రెడ్డినే, తరిమెల్ల నాగిరెడ్డి ఉన్నారు, రెడ్డినే, రాజేశ్వరరావు అని ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన వెలుమ. సో వాళ్ళు పుట్టడం ఆ సమాజంలో ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు మార్క్సిజానికి కొంత న్యాయంగానే దగ్గరే, మనసా వాచా కర్మను మార్క్సిజం వైపు వాళ్ళు మొగ్గు చూపారు. అట్లా కూడా బిఎన్ రెడ్డి గారు అని ఇప్పుడు నల్గొండలో ఉన్నాయి, ఆయన కమ్యూనిస్టు, వందలాది ఎకరాలకు ఆసామి ఆయన, కానీ మొత్తం భూమినంతా కూడా ప్రజల కోసం దానం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కేవలం రెడ్లు కమ్మలు అయినంత మాత్రాన, బ్రాహ్మణులు అయినంత మాత్రాన మొత్తం ఈ ప్రజారాశులందరికీ వాళ్ళు ఏం చేయలేరని కూడా చెప్పలేరు. వ్యక్తులుగా వాళ్ళు పుట్టి పెరిగి ఎదిగే క్రమంలో వాళ్ళు ఎటువైపు నిలబడ్డారు, వాళ్ళ జీవితం ఎటువైపు నిలబడి మాట్లాడిందనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని చూడవలసి ఉంటుంది. అయితే వీళ్ళు నడిపిన ఉద్యమాల యొక్క చిట్ట చివరి ఫలితాలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగా వచ్చిందా లేదా అనేది ప్రశ్న. అట్లా ఈ తెలంగాణ లేదా అప్పుడున్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమము లేదా కమ్యూనిస్టు పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటము, తెలంగాణ రైతాంగ పోరాటం అని పిలువబడుతున్న ఆ ఉద్యమంలో నుంచి వచ్చిన ఫలితాలు ఇవాళ నల్గొండ ప్రాంతం కావచ్చు, ఖమ్మం ప్రాంతం కావచ్చు, వరంగల్ ప్రాంతంలో కావచ్చు, కొంత భాగము కరీంనగర్ ప్రాంతంలో, ఈ ప్రాంతాలలో కమ్యూనిస్టు ఉద్యమాలు దాదాపు 10,000 గ్రామాలు విముక్తి అయినాయి, ప్రజారాజ్యం వచ్చేసిందని కూడా పుస్తకాలు రాసినారు. ఇప్పుడు చెరుపల్లి సుందరయ్య లాంటి వాళ్ళ పుస్తకాలను చదివితే మనం దాంట్లో ఎన్ని వేల గ్రామాలను విముక్తి చేసినాం, కొన్ని వేలాది ఎకరాల భూములను భూస్వాముల చెర నుంచి విడిచి వాటిని భూస్వాముల నుంచి తీసుకొని భూమి లేని పేద ప్రజలకు పంచినము అని వాళ్ళు రాసినారు. పంచిన మాట కూడా వాస్తవమే, కానీ ఇక్కడనే చరిత్రలో చాలా కొంత జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇవాళ 1930 ప్రాంతం నుంచి ప్రారంభమైన కమ్యూనిస్టు ఉద్యమాలు 48 వరకు అదొక ఘట్టంగా చూడాలి. ఎందుకంటే 48 చాలా ఇంపార్టెంట్ సంవత్సరం తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా హైదరాబాదు సంస్థాన పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే సెప్టెంబర్ 13 ప్రారంభమైనటువంటి భారత యూనియన్ల యొక్క ఇక్కడ భారత యూనియన్లో వచ్చేసి ఆ హైదరాబాదు సంస్థానానికి నలుదిక్కుల భారత యూనియన్ సైన్యం వచ్చేసి ఒక రకంగా యుద్ధం ప్రకటించి నిజాంను ఓడించినారు. యుద్ధంలో 5 రోజులు భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నిజాం సైన్యము చనిపోయారు, భారత సైన్యం కొంతమంది చనిపోయి ఉంటారు. వీళ్ళిద్దరు కాకుండా సామాన్య ప్రజలు కూడా చాలామంది చనిపోయి ఉంటారు యుద్ధంలో. ఇవాళ 48 తర్వాత న్యాయంగా అయితే ఒకవేళ ఇప్పుడు విలీనమా అని పదం అన్నారు కదా, పొలిటికల్ సైన్స్ ఒక ఉపాధ్యాయుడిగా విలీనం అంటే ఏంటంటే తమ్మి, 2 వర్గాల మధ్య 2 రాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంటారు. 2 వైరు వర్గాల మధ్య చర్చల ద్వారా రాజకీయ అంశాలు పరిష్కరించబడి ఇరు వర్గాలకు రాజకీయ ప్రయోజనాలు ఉండి ఇరు వర్గాల ప్రయోజనాలు రక్షించడానికి అవకాశం ఉండి ఒకరి పట్ల ఒకరు గౌరవపూర్వకంగా ఉండేటువంటి ఒక సయోధ్య ద్వారా చర్చల ద్వారా డైలాగ్ ద్వారా కనుక ఒక ప్రాంతము లేదా ఒక రాజ్యం ఇంకొక రాజ్యంలో కనుక మెర్జ్ అయితే శాంతియుతంగా దాన్ని సమ్మిళనము లేదా విలీనం అనవచ్చు. మరి యుద్ధం చేసి యుద్ధంలో నిజామరాజు ఓడించబడి నిజామరాజు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత నేను భారత యూనియన్లో కలుపుతున్నానని ప్రకటించినప్పుడు మరి సాంకేతికంగా 100% అది విలీనమైందని కూడా చెప్పలేము. నేనేమంటున్నా అంటే దాన్ని 1948 సెప్టెంబర్ 17 అనేటువంటిది యుద్ధాంతర పాక్షిక విమోచన అంటున్నా. ఇది ఐఎమ్ కాన్షియస్లీ యూజింగ్ దిస్ వర్డ్, పాక్షిక విమోచన. పాక్షిక విమోచన అనడానికి నాకు నా వరకు నాకు కొన్ని అంశాలు కేంద్రంగా చేసుకొని మాట్లాడుతున్నా. ఇవాళ ఈ యుద్ధాంతరం అంటే యుద్ధం జరిగింది కాబట్టి పూర్తిగా దాన్ని చర్చల ద్వారా జరిగిన విలీనం అనలేము. కాబట్టి యుద్ధాంతరంగా యుద్ధం తర్వాత జరిగిన ఒక బలవంతంగా యుద్ధంలో ఓడిపోయిన వాడు అంగీకరించిన తర్వాత గెలిచినటువంటి రాజు లేదా గెలిచిన రాజ్యము అది కలిపేసుకుంటుంది. అలా కలిపేసుకున్నారు ఈ ప్రాంతాన్ని. కాబట్టి ఇవాళ విమోచన అంటున్న వాళ్ళు ఏంటంటే, విమోచన ఎవరు అంటున్నారు ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ కాదు, చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం.
ఇంట్రెస్టింగ్ అని ఎందుకంటున్నా అంటే భావజాల పరంగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా ఉన్నటువంటి రెండు భావజాలాలకు ప్రతినిధులుగా ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ ఏమంటున్నది గత కొంతకాలంగా 1948 సెప్టెంబర్ 17 రోజు ఒక రాజరిక వ్యవస్థకు అంతం పలికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలోకి ఈ యొక్క తెలంగాణ రాజ్యాన్ని లేదా తెలంగాణ ప్రాంతాన్ని లేదా ఆనాడున్న హైదరాబాద్ మొత్తం వ్యవస్థను ఇండిపెండెంట్ ప్రిన్సిపల్ స్టేట్ను భారతీయ యూనియన్లో కలిపితే దీని విముక్తి అనరా మీరు, దీని విమోచన అనరా మీరు? ఎందుకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు లేదా ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ బీఆర్ఎస్ కూడా దీన్ని అధికారికంగా ఒక ప్రజల విముక్తి రోజుగా ఎందుకు ప్రకటించరు, విమోచన ఎందుకు ప్రకటించరు అని వాళ్ళు బలంగా వాదిస్తున్నారు. ఇది ఇట్లా ఉన్నది. కమ్యూనిస్టు ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు రాసినటువంటి సాహిత్యము, ఇవాళ వాళ్ళ వారసులుగా ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించిన నాయకులు లేదా దానిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లేదా ఆ భావజాలాన్ని గౌరవంతో చూస్తున్నటువంటి మేధావులు చరిత్రకారులు కూడా ఏమంటున్నారంటే 1948 సెప్టెంబర్ 17ను విముక్తి అంటున్నారు. చూడండి, రెండు భిన్నమైన ధృవాలు, రెండు భిన్నమైన భావజాలాలు, అవి విముక్తి అని అంటున్నాయి లేదా విమోచన అంటున్నాయి. అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిది? నిజాం గురించి ప్రస్తావించకుండా నిజాంకు అనుబంధంగా ఆలంబనగా ఉన్నటువంటి గ్రామాల కేంద్రంగా ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా లేదంటే జాగీర్దారులకు వ్యతిరేకంగా వీళ్ళకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఆ ప్రజా ఉద్యమాలకు కమ్యూనిస్టులుగా మేము నాయకత్వం వహించడము, ఆ ఉద్యమంలో విజయం సాధించి ప్రజలకు భూమి పంచడం, ఎటు నుంచి విముక్తి తీసుకొచ్చడం. కాబట్టి ఆ మేరకు అది ఖచ్చితంగా విమోచన లేదా విముక్తి అనవచ్చు అనేది వాళ్ళ రచనలు బట్టి తెలుస్తుంది. కాబట్టి నిజంగా ఒకవేళ విముక్తి జరిగి ఉంటే లేదా విమోచన జరిగి ఉంటే సంపూర్ణంగా ఇవాళ తెలంగాణ ప్రాంతం అనపడుతున్న ఈ 10 జిల్లాలకు పరిమితమై మాట్లాడుకుంటే ఈ 10 జిల్లాల్లో ఉన్నటువంటి అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన శ్రమజీవులకు సంబంధించిన జీవితాలు సంపూర్ణంగా మారితే ఆ రోజుతో మనం దాన్ని విలీనం అనవచ్చు, దాన్ని విమోచన అనవచ్చు లేదా విముక్తి అనవచ్చు, ఇంకేదైనా పదం వాడవచ్చు. కానీ ఒకవేళ నిజాము అఫీషియల్గా అధికారికంగా నేను భారతీయ యూనియన్లో నా సంస్థానాన్ని కల్పేస్తున్నా అన్న తర్వాత మరి 1948 నుంచి దాదాపు 1951 వరకు భారత సైన్యం మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతంలో జల్లెడబట్టి ఎక్కడెక్కడైతే కమ్యూనిస్టు వాసనలు ఉన్నాయో వాడు కమ్యూనిస్టు సభ్యుడా కాదనేది కాదు, ఎక్కడెక్కడైతే ఈ ఉద్యమాలు బాగా పరివ్యాప్తమై ఉన్నాయో ఆ ఉద్యమాలలో వాళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు? నిజాం అఫీషియల్గా ప్రకటించారు, కానీ గ్రామాన్ని అంటుపెట్టుకున్నటువంటి భూస్వాములు జాగీర్దారులు జమీందారులు దేశముఖులు వాళ్ళు పెట్టిన హింస మామూలు కాదు కదా. ఈ యొక్క శ్రమజీవుల యొక్క వాళ్ళ యొక్క రక్తాన్ని తాగినారు కదా. శ్రమజీవులకు సంబంధించినటువంటి స్త్రీల యొక్క మానాలని ప్రాణాలని బలిగొన్నారు కదా. వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక్కడ భారత పాలకులకు మరియు నిజాం పాలకులకు మధ్య యుద్ధం జరిగింది. ఒక దగ్గర వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు, కానీ గ్రామాలన్నీ కూడా ఇంకా విముక్తి కోసం పోరాటం చేస్తున్నాయి. ఆ విముక్తి చేస్తున్న పోరాటాలు ఆ తెలంగాణ ప్రాంతం చేసుకున్నటువంటి పాపం ఏంటంటే వాళ్ళు కమ్యూనిస్టు భావజాలంతో అనుబంధంగా ఉండడమే వాళ్ళు చేసుకున్న పాపం. బహుశా నాకేమనిపిస్తాయంటే 1948లో చైనాలో మావో ఆధ్వర్యంలో అక్కడ విప్లవం విజయవంతమైంది. అంటే అక్కడ ఒక రకంగా మార్క్సిజము లేదా మావోయిజము అందుబాటులోకి వచ్చింది. అంతకంటే ఒక 20 సంవత్సరాల పూర్వం 1917లో రష్యాలో కమ్యూనిస్టు ఉద్యమాలు సక్సెస్ అయ్యి లెనిన్ ఆధ్వర్యంలో పాలన ఏర్పడ్డది. వీళ్ళందరూ సైద్ధాంతికంగా అక్కడ మార్క్సిజంతో అందుబాటులో ఉన్నారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో కూడా హైదరాబాదులో లేదా హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రాంతంలో ఒకవేళ నిజామైతే లొంగిపోయిన పర్వాలేదు, కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలు ఇంకా ఉద్యమం చేస్తున్నారు. ప్రజలు మాకు భూమి కావాలంటున్నారు, మాకు విముక్తి కావాలంటున్నారు, ఎటు నుంచి విముక్తి కావాలంటున్నారు, మేము చేసిన పనికి మాకు కూలి కావాలంటున్నారు. వాళ్ళు ఒక స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి 2 సంవత్సరాలు ఇప్పుడు నేను ప్రస్తావించిన ప్రాంతాలలో ప్రధానంగా
మిగతా ప్రాంతాల్లో కూడా ఈ భారత సైన్యము అప్రకటిత యుద్ధం చేసింది, ప్రాణాలు బలి ఉన్నది. అందులో కమ్యూనిస్టు ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వాళ్ళు చంపబడ్డరు, సామాన్య ప్రజలు చంపబడ్డారు. మరి విముక్తి లేదా విలీనం అని ఎలా అనాలి? ప్రజలను చంపి విముక్తి చేయడం కాదు కదా. రాజు యుద్ధము అఫీషియల్గా నిజాము కొంత సైన్యం ఉన్నది, ఆ సైన్యంతో భారత సైన్యం తలపడ్డది, యుద్ధం జరిగింది, లొంగిపోయారు. అక్కడి వరకు అంతా బాగుండు. కానీ మరి భారత ప్రభుత్వము 1948 నుంచి 51 వరకు గ్రామాల మీద పడి, వెనుకట 1940 ప్రాంతంలో నుంచి ప్రారంభమైన 30 ప్రాంతంలో నిజాము కూడా లాస్ట్ చివరి కాలంలో చాలా చాలా దుర్మార్గంగా వివరించింది నా ఉద్దేశంలో. ఎలా అంటే తనకు అఫీషియల్ సైన్యం ఉంది, ఒక రాజుకు ఉండేటువంటి సైన్యం ఉంటుంది, కానీ అన్అఫీషియల్ సైన్యాన్ని ఎంకరేజ్ చేసింది కదా కాసిం రజీ ఆధ్వర్యంలో. ఏంటిది రాజాకారులు అంటే వాలంటీర్స్, స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని మనము వాలంటీర్స్ అంటాము. ఎవరి కోసం స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేయడానికి వచ్చిండ్రు? కాసిం రజీ యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే 1940 కాలం వచ్చేసరికి మొత్తం హైదరాబాద్ సంస్థానంలో అనేక దశల నుంచి ప్రజారాశులు కదిలినాయి. ఇవాళ చాలామంది మాట్లాడతలేదు. గ్రామాలలోనేమో ప్రజా ఉద్యమాలకు ఆలంబనగా ఆంధ్ర మహిళా సభ లేకపోతే ఈ కమ్యూనిస్టు ఉద్యమాలు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాలల్లో చాలా పెద్ద ఎత్తున ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఈ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మాణం జరిగిన మాట వాస్తవం. ఆర్య సమాజే కాదు, సికింద్రాబాదు, హైదరాబాదు ఇట్లాంటి పట్టణ ప్రాంతాలలో ఆనాడు అప్పటికే సావర్కర్ ప్రారంభించినటువంటి హిందూ మహాసభ వాళ్ళు కూడా ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అంటే ఆర్య సమాజిస్టులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నిజామును గద్దెదించడం కోసం హిందూ మహాసభ వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళే కాకుండా అప్పటికే రామ్ మనోహర్ లోహియా యొక్క సిద్ధాంతానికి ప్రభావితమైనటువంటి లోహియట్స్, వాళ్ళనే లోహియట్స్ అంటారు, లేదంటే సోషలిస్టులు అంటారు. వాళ్ళు కూడా నిజాము యొక్క అరాచకాలు, నిజాము పాలనలో జరుగుతున్నటువంటి కింది ప్రజలను కేంద్రంగా చూసినప్పుడు ఇంత హింస జరుగుతుంది, ఇంత దోపిడీ జరుగుతుంది. హైదరాబాదులో కూర్చొని సంపదను కూడగట్టుకోవడమే కాదు కదా, కింద భూస్వాములు చేస్తున్నటువంటి అరాచకాలను నియంత్రించాలి కదా, జాగీర్దారులు చేస్తున్న హింసను ఆపాలి కదా, ఆపలేకపోతుండే. కాబట్టి సోషలిస్టులు కూడా తిరుగుబాటు చేసినారు. వీళ్ళే కాకుండా 1910 నుంచి లేదా 1920 నుంచి హైదరాబాదు, సికింద్రాబాదు కేంద్రంగా జరిగినటువంటి దళిత ఉద్యమ ఆచరణ కూడా దీనికి ముడిపెట్టి చూడవలసిన అవసరం ఉంటుంది. భాగ్యరెడ్డి వర్మ లాంటి వాడు, ముఖ్యంగా అరిగ రామస్వామి లాంటి వాడు ఈ నిజాము పరిపాలనలో కొంతమేరకు నిజాము ఈ దళితులను తర్వాత మిగతా సామాజిక వర్గాల పట్ల కొంత డెమోక్రటిక్గా ఉన్నట్టు కొంతమంది అంటున్నారు. అయితే ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే పాఠశాలలు కట్టించినారు, విశ్వవిద్యాలయాలు కట్టించినాడు. ఈ తెలంగాణ ప్రాంతంలో చెరువులను, కాకతీయులు నిర్మించిన చెరువులను పునరుద్ధరించిన మాట వాస్తవం. వైద్యాలయాలు తీసుకొచ్చినాడు, వైద్య వ్యవస్థను కొంత మెరుగుపరిచినాడు, రైల్వే వ్యవస్థ వచ్చింది. ఇవన్నీ తరకు ఉపయోగపడేటివి అయినప్పటికీ ప్రజలకు కూడా కొంతమేరకు ఉపయోగపడే మాట వాస్తవం. కానీ ఇవాళ నిజాంకు వ్యతిరేకంగా 1940 ప్రాంతం వచ్చేసరికి ఇన్ని రకాల స్థాయిలలో, ఇన్ని రకాల నుంచి, ఇన్ని వైపుల నుంచి తిరుగుబాటు నిర్మాణాలు జరిగినాయనేది గుర్తించాలి. ఆ గుర్తించకుండా కేవలం ఇలా బీజేపీ వాళ్ళు పూర్తిగా విమోచనం అయిందని చెప్పడం కూడా తప్పు. బీజేపీ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి? వాళ్ళు సైద్ధాంతికంగా ఏంటంటే యాంటీ ముస్లిం. నిజాం అనేవాడు ఒక ముస్లిం కాబట్టి ఇస్లాంను ఆయన స్వీకరించి, లేదా ఇస్లాం యొక్క సిద్ధాంతాల కేంద్రంగా తను ఉన్నాడు కాబట్టి అది మరి అట్లా అనుకుంటే మరి తురబుజ ఖాన్ యొక్క త్యాగాన్ని ఎట్లా వెలగడదాం? సోయబుల్లా ఖాన్ కూడా ముస్లిమే బై రిలీజన్, కానీ ఆయన నిజాం వ్యతిరేకంగా, రజాకారుల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా కొట్లాడింది కదా బందగి. మరి వీళ్ళంతా ఎవరు? వాళ్ళు రిలీజియన్ పరంగా ముస్లింలే. వీళ్ళే కాకుండా రజాకారుల ఉద్యమం, రజాకారుల యొక్క ఆగడాలు, అట్లాగే భారత సైన్యం యొక్క దాడులకు గ్రామాలలో ఉన్నటువంటి దూదేకులు అంటాం మనం గ్రామాలలో, వాళ్ళు ముస్లిమ్స్, పింజారులు, వాళ్ళు కూడా ఈ మామూలు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజారాశులు, ఉత్పత్తి కులాలతో కలిసి రోజువారీ జీవితం గడిపిన వాళ్ళేమి నవాబులు కాదు, వాళ్ళకేమి స్థిరాస్తులు లక్షల కోట్ల ఎస్సీ ఎస్టీల నుండి వచ్చినట్టు కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు.
వీళ్ళందరూ కూడా మరి గ్రామాలలో పల్లెలలో వాళ్ళు ఈ ప్రజారాజ్యం కలిసి పనిచేశారు. కాబట్టి విమోచన అనే దాన్ని కూడా పూర్తిగా సంపూర్ణమైన విమోచన కాదు అని నేను ఎందుకు ప్రతిపాదిస్తున్నా అంటే ఇన్ని ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్ రాజ్యం మీద యుద్ధం ప్రకటించిన రాజ్యం భారత సైన్యము 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం రాజ్యం లొంగిపోయిన తర్వాత యుద్ధాన్ని ఆపలే. ఎందుకు ఆపలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. నాలాంటి వాళ్ళ యొక్క అజంప్షన్ ఏంటంటే, నేను ఇందాక ప్రస్తావించినట్టు ఒకవేళ కనుక ఈ గ్రామాలను కనుక వదిలేస్తే ఆ గ్రామాల ప్రజా ఉద్యమాలు ఉన్నాయి, అక్కడ భూస్వాముల యొక్క ఆగడాలు విపరీతంగా ఉన్నాయి, హింస జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, మానభంగాలు చేస్తున్నారు, మనుషుల ప్రాణాలకు రక్షణ లేదు. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేసే వాళ్ళకు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి వీళ్ళు తోడైతే ఇక్కడ ఏదైనా ఇప్పుడే జస్ట్ వచ్చి స్వాతంత్రం వచ్చి 1 year కూడా అయితే లేదు. 1947 స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15 నాడు. 1948 సెప్టెంబరు 17, ఒక 1 year కూడా కాలేదు. ఇప్పుడే మళ్ళీ కమ్యూనిస్టులు ఇక్కడ ఉద్యమాలు ప్రారంభం చేసి ఇక్కడ బలంగా వాళ్ళు ఎదిగితే ఇది మళ్ళీ మనకు ఎక్కడ ప్రజాకంటకంగా మారిపోతుందో, లేకపోతే మన పరిపాలన వ్యవస్థకు ఎక్కడ ముప్పు వస్తుందో, మన అధికారానికి ఎక్కడ అది పెద్ద పోటీ అవుతుందని చెప్పేసి ఆనాడు అధికారాన్ని చేపట్టినటువంటి నెహ్రూ భావించి ఉండుంటాడు. అందుకనే చాలా చాకచక్యంగా పటేల్ను ముందు పెట్టి యుద్ధం ప్రకటించేసి దాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలను కూడా హింసించారు, చంపారని నేను అనట్లేదు. సుందర్లాల్ కమిషన్ రిపోర్టు స్పష్టంగా చెప్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ దీన్ని పూర్తిగా విలీనం అనలేము. విలీనం ఎందుకు అనలేమని ఇందాక నేను వివరించిన. పూర్తిగా విమోచన అని కూడా అనలేము. ఎందుకంటే 1947 సెప్టెంబర్ 17 తర్వాత యుద్ధం జరిగింది. ప్రజలు గ్రౌండ్లో కొట్లాడుతున్నారు, పోరాటం చేసినారు. అంతేకాకుండా ఇక్కడే నాకు కమ్యూనిస్టులను విమర్శనాత్మకంగా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 52 వరకు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజల ఉద్యమాలను వాళ్ళు మమేకమై ఉన్నారు. చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కులానికి వాళ్ళ మనం పిలువబడుతూ మనం పిలుస్తున్నటువంటి అగ్రకులాన్ని చూసిన వాళ్ళు కూడా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అది కాదనలేనిది. ఎందుకంటే మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రకమైనటువంటి త్యాగాలు ఉన్నాయి. అయితే 1952కి వచ్చేసరికి వాళ్ళు ఈ ప్రజా ఉద్యమాలను వదిలేసి వాళ్ళు పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్ళిపోయారు. సిపిఐ అప్పటిదాకా పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థను ఈసడించుకున్నటువంటి ఆ పార్టీలో పనిచేసిన నాయకత్వం ఒక్కసారిగా 52లో పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్ళిపోయారు. పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి నిజంగా విముక్తి అయిందని ప్రజలు అనుకున్నారా అంటే, ఇవాళ హైదరాబాదులో జరిగినటువంటి సాయుధ పోరాటంలో భాగంగా, రైతాంగ పోరాటంలో భాగంగా వచ్చినటువంటి భూములు భారత రాజ్యాంగంకు అనుబంధంగా ఏర్పడిన ప్రభుత్వం మళ్ళీ ఆ భూములు భూస్వాములకు ఇచ్చేసింది. ఒకవేళ విముక్తి అయితే, నిజంగా విముక్తి జరిగింది అని అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. యుద్ధం జరిగింది, నిజాం ఓడిపోయింది కదా. నిజాం అనేవాడు ఒక రాజరిక వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నాడు. రాజరిక వ్యవస్థలో జరగవలసినటువంటి అనేక రకాల దుర్మార్గాలు జరిగిన మాట వాస్తవం. మరి యుద్ధంలో ఓడిపోయినటువంటి వాడు విమోచన అయితే ఆయన మళ్ళీ రాజప్రముఖ ఎందుకు నియమించింది ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం? రాజప్రముఖ అంటే ఇవాళ గవర్నర్ వ్యవస్థలాగా. అంటే 1952 వరకు ఆయన దీనికి అఫీషియల్గా అంటే యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజును ఆయన యొక్క వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం నష్టం జరగకుండా, ఏమాత్రం అవమానం జరగకుండా తనను మళ్ళీ ఒక గవర్నర్గా పెట్టినారు. అదొకటి. రెండవది, విమోచన అయి ఉంటే గ్రామాల మీద పడి ఊతకోచ కోయడానికి ప్రత్యక్షంగా కారణమైనటువంటి కాసిం రజవి ఎందుకు భారతదేశం యొక్క సరిహద్దులు దాటి పాకిస్తాన్కి పోగలిగింది అంటే, మరి భారతదేశం యొక్క ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కాసిం రజ్వీ ఈ దేశ సరిహద్దులు దాటిపోవడానికి సహకరించలేదా? కాసిం రజ్వీ చేసినటువంటి ఆ మారణకాండ ఏదైతే ఉందో దాంట్లో నిజాం పాత్ర ఉందా, తెలంగాణ భూస్వాముల పాత్ర ఉందా? ఇద్దరి పాత్ర ఉంది. ఇద్దరి పాత్ర ఎందుకు ఉందంటే, నిజాంకు అఫీషియల్ సైన్యం ఉంది కదా. ఈ వాలంటరీ వ్యవస్థను ఆయన నెలకొల్పుతున్నప్పుడు, ఎందుకంటే నిజాం కూడా చివరికి ఆయన ఏమైపోయిందనంటే, అంటే కొన్ని వందల సంవత్సరాలుగా అధికారానికి అలవాటు పడ్డటువంటి మనిషి, కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి సంపదకు ఆయనే అధిపతి. 1945 వచ్చేసరికి దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే రాజకీయంగా
పూర్తిగా కొంత వెనుకకు నెట్టబడ్డారో హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. తాను బహుశా ఆలోచించింది, ఆయన బహుశా ఇలా ఆలోచించుంటాడు, ఏదైతే ఉంది నేను నా అధికారాన్ని కాపాడడానికి వాళ్ళు ఉపయోగపడితే పర్వాలేదు కదా అని చూసి చూడనట్టు తను ఆ అనధికారిక వాలంటరీ వ్యవస్థను సపోర్ట్ చేయడం తప్పే. రెండవది, ఇక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాలలో దళితులు, ముఖ్యంగా ఉత్పత్తి కులాలు బీసీలు వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా. అక్కడ భూస్వాములు మళ్ళీ రజాకారులకు వాళ్ళకు మొత్తం వాళ్ళకు సౌకర్యాలు ఇచ్చి వాళ్ళకు ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళను సకల మర్యాదలతో నడుచుకునేవారంటే మళ్ళీ భూస్వాములే. కాబట్టి భూస్వాములేమో వాళ్ళకున్న స్థానికంగా ఉన్న అధికారాన్ని కోల్పోకుండా వీళ్ళు మనకేమైనా ఉపయోగపడితే వాడుకుందాం అనుకున్నారు. పైన ఉన్నటువంటి రాజు కూడా వాళ్ళ సహకారం వచ్చి నేను నా అధికారం స్థిరంగా ఉంటే పర్వాలేదు కదా అనేటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి ఈ స్తబ్దతతో కూడుకున్న సైలెన్స్ ఉంది చూడు, అది తప్పు. చరిత్రలో నిజాం మంచి చేయలేదా అంటే నిజాం మంచి చేసిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను దాన్ని మంచి అంటే మంచి అని చెప్తాం. కానీ 1947-48 ప్రాంతంలో ఈ 2 ఇయర్స్లో రజాకారులు నిర్వహించినటువంటి హింస మామూలు హింస కాదు కదా. మరి దాని చరిత్రలో హింసని హింసలాగానే చూడాల్సి వస్తుంది, జరిగిందే చెప్పవలసి వస్తుంది కదా. కాబట్టి దానికి నిజాం కూడా బాధ్యుడే, నిజాము బాధ్యుడు ప్లస్ గ్రామాలను అంటుపెట్టుకున్న భూస్వాములు కూడా దానికి బాధ్యత వహించవలసి వస్తుంది. ఇప్పుడు నిజాం రాజు సంబంధించిన విషయంలో మీరు ఇంత మాట్లాడుతూ రైల్వే వ్యవస్థ కానీ ఇంకెన్నో చేసిండు, పాఠశాలలు నిర్మించిండు, కళాశాలలు నిర్మించిండు, చెరువులు తవ్వించిండు, పరిశ్రమలు, ప్రాజెక్టులు ఇన్ని జరిగినప్పుడు, అంటే ఒక ప్రాంతాన్ని కావాల్సిన డెవలప్మెంట్ అంతా జరుగుతున్నప్పుడు ఎందుకు మరి నిజాం రాజు ఒక నియంత అనే ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది? అంటే నా వరకు స్పష్టంగా చెప్పదలుచుకుంది తమ్మి, ఎస్ చరిత్రలో అన్ని ఆధారాలు ఉన్నాయి. నిజాం అనేవాడు పేరుకు రాజు అయినా రాజరిక వ్యవస్థను ఆలంబన చేసుకుని పరిపాలన చేస్తున్నప్పటికీ తను ఒక రాజరిక వ్యవస్థలో ఉన్నవాడైనప్పటికీ అప్పటికే ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇటు నీకు ఆంధ్ర, తమిళనాడు అంటే ఇవాళ మద్రాస్ ప్రెసిడెన్సీ, మనం తమిళనాడు అంటున్నాం, ఇటు కేరళ వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. సో తన చుట్టూ జాగ్రఫికల్గా అంటే భౌగోళికంగా తన చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఆర్థిక దోపిడీ చేసిన మాట వాస్తవమైనప్పటికీ వాళ్ళు అప్పటికే సైన్స్ను, టెక్నాలజీని ఇక్కడ కొంత ఇంట్రడ్యూస్ చేసినారు. కాబట్టి అక్కడ వస్తున్నటువంటి మార్పులను ఈ తన రాజ్యంలో కూడా అనివార్యంగా తను ప్రవేశపెట్టవలసి వచ్చింది ఒకటి. రెండోది, నేను ఇందాక చెప్పినట్టు 1900 కాలం నుంచి నిజాము సంక్షేమ పథకాలు చేపట్టకుండా ఉండలేని పరిస్థితులకు నెట్టబడ్డాడు. అందుకనే ప్రజలకు కావాల్సినటువంటి కొన్ని అవసరాలను తీర్చాడు. కానీ తను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే హైదరాబాదు రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం భూమికి తనే అధిపతిగా వివరించాడు. సర్ఫే కాస్ అంటారు. ఉదాహరణకు ఒక 1000 ఎకరాల భూమి ఉందనుకో, 1000 ఎకరాల 500 ఎకరాలు కేవలం తన అవసరాల కోసం పెట్టుకున్నాడు. అంటే అది నిజాం యొక్క కుటుంబ అవసరాల కోసం, తన వ్యక్తిగత లేదా తన కుటుంబ లేదా తన సైన్యం యొక్క అవసరాలను తీర్చడం కోసము అవైలబుల్గా ఉన్నటువంటి భూమిలో సగం ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఒకటి. రెండవది, మిగతా భూమిని వాస్తవానికి భూమి మీద పనిచేస్తున్నట్టు శ్రమజీవులకు భూమి హక్కులు ఇవ్వలేదు. మొత్తం భూములకు అధిపతులు ఎవడు? భూస్వాములు. కారణం బాపునోళ్ళు, వెలుమలు, కొన్ని ప్రాంతాలలో రెడ్లు. వీళ్ళ ఆధీనంలోనే వందలాది ఎకరాల భూములు ఆధీనంలో ఉంటాయి, వేలాది ఎకరాలకు వాళ్ళే ఆధీనం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని కట్టించింది కదా, లేకపోతే కోటి ఉమెన్స్ ఈఎన్టీ హాస్పిటల్ పెట్టిండు కదా, లేకపోతే ఫీవర్ హాస్పిటల్ పెట్టిండు కదా, చెరువులు తవ్వించిండు కదా. ఆనాడు ఒక రాజయ్య ఉండి హైదరాబాదు నుంచి నాంపల్లి నుంచి నాగ్పూర్ దాకా రైల్వే లైన్ నిర్మించింది కదా, పోలీస్ వ్యవస్థను సంస్కరించింది కదా, పోస్ట్ ఆఫీస్ వ్యవస్థను తీసుకొచ్చింది కదా. తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ ఇవి ఎవరికి ఉపయోగపడే? ఒక మొత్తం 100%లో 2-3% ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటివన్నీ. కానీ 80-90% గ్రామాలలో ఉన్న ప్రజలు బుక్కడి కూడు కోసం కూడా ఎంతో శ్రమ చేయవలసి వచ్చింది. శ్రమ చేసినా కూడా
శ్రమ చేసిన వాళ్ళ యొక్క శ్రమను గుర్తించలేదు, ఆ శ్రమకు గౌరవం లేదు, పైపెచ్చు దోపిడి. గడిలోకి పోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా లేదనే గ్యారంటీ లేని బతుకుల మాట వాస్తవం కదా. గడిలోకి వెళ్ళినటువంటి స్త్రీ మళ్ళీ స్వేచ్ఛగా బయటకు వస్తుందా అనేటువంటి గ్యారంటీ లేని ఒక పరిపాలన వ్యవస్థ ఉన్నప్పుడు మరి నిజాంను ఎందుకు ఒక నియంతగా అనకూడదు? ఎందుకంటే నేను ఎందుకు అనవలసి వస్తున్నానంటే ఆయనే అనేక మంచి కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం, నేను దాన్ని విస్మరించదలుచుకోలేదు. కానీ ఒక రాజుగా వ్యవస్థ కింది స్థాయిలో కూడా ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క మాన ప్రాణాలకు రక్షణ కల్పించవలసిన నైతిక హక్కు రాజుకు ఉంటుంది కదా. అలా చేయనప్పుడు మరి మన ఆయన ఏమన్నాం? కాబట్టి ఆ మేరకు డెఫినెట్గా చరిత్రగా చూసి ఒక అణగారిన ప్రజారాశుల కేంద్రంగా చూసినప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత ఉద్యమానికి తను సహకరించిన మాట వాస్తవం. ఒక అన్ని అప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ, కానీ భాగ్యరెడ్డి వర్మ లాంటి వాళ్ళు, బిఎస్ వెంకట్రావు తర్వాత శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళు, అరిగ రామస్వామి లాంటి వాళ్ళు చేసినటువంటి ఉద్యమాల ప్రభావాలకు తను కొంత సహకరించిన మాట వాస్తవం. ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఎక్స్క్లూజివ్గా దళితుల కోసం తెలుగు మీడియంలో పాఠశాలలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండు. ఆది హిందూ మహాసభ సభలు జిల్లాల వారీగా పోయి ఆర్గనైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండు. అట్లనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించిండు, ఆర్య సమాజ్ వ్యవస్థను నిషేధించిండు, లేకపోతే హిందూ మహాసభ లాంటి వాటిని నిషేధించిండు, ఆంధ్ర మహిళా సభ లాంటి సంఘాలు నిషేధించిండు. దళితులకు కొంత తను భిన్నంగా వివరించిన మాట వాస్తవం. అంత మాత్రం చేత మరి గ్రామాల్లో ఉన్న దళితులను హింసించింది కదా వ్యవస్థ. గ్రామాల్లో ఉన్న దళితులు, గ్రామాల్లో ఉన్న ఆదివాసులు, గ్రామాల్లో ఉన్న ఒక చాకరాయన, ఒక మంగళాయన, ఒక వడ్లాయన ఎట్టి చేస్తే వాళ్ళు చేసే శ్రమ అంతా మొత్తం గరిసెలు నిండినది, భూస్వామి గరిసెలు నిండిని. ఆ నిండిన గరిసెల నుంచి నీకు సగం వచ్చాయి. అందుకనే నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులలో నువ్వు ఒకడే నిలబడుతుంది. ఈ శ్రమ సంపద అంతా ఎవరిది? నీ ధనానికి నువ్వు అధిపతి అయినావు కదా. ఈ ధనాన్ని, ఈ డబ్బును ఎవరు సృష్టించారు? ఈ పేద ప్రజలే కదా. ఆ పేద ప్రజలకు నీకు నువ్వు స్వేచ్ఛను ఇవ్వలేదు. పేద ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నీ పరిపాలన కింద లేదు. అందుకని నేను అంటున్నా, ఆ మాట అన్నవాల్సి వస్తాను. ఇంతకుముందు మీరు మాట్లాడుకుంటూ ఇది విలీనం కాదు, పాక్షిక విమోచనము అనే మాట మాట్లాడారు. అంటే పాక్షిక విమోచనం అని అనాల్సిన, ఇప్పుడు విమోచనమా, విద్రోహమా, విలీనం అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్ని చెప్పేస్తున్నా క్లియర్గా. మీరు మళ్ళీ పాక్షిక విమోచనం అనే ఎందుకు ఆపిరుదాన్ని? నేను ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్ 17, 1948 ఒక అణగారిన సామాజిక వర్గాల దృక్పథం నుంచి లేదా దళిత దృక్పథం నుంచి చూస్తే యుద్ధం జరిగిన తర్వాత జరిగినటువంటి పాక్షిక విమోచన ఎందుకు అనవలసి వచ్చిందనంటే, యుద్ధం జరిగింది, నిజాము తన సంస్థానాన్ని భారత యూనియన్లో కలిపిండు. డెఫినెట్గా ఆ మేరకు అది ఒక రాజరిక వ్యవస్థకు ముగింపు పలికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ఈ మొత్తం ప్రజల్ని అందులోకి పోవడానికి ఒక ఆస్కారం కల్పించిన సందర్భం. ఆ మేరకు దాన్ని గౌరవించాలి, దాన్ని ఆహ్వానించవలసిందే. కానీ కమ్యూనిస్టులు 1952లో వరకు ఉద్యమాన్ని నడిపారు గ్రామాలలో. వాళ్ళు 52లో పార్లమెంటరీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఒకవేళ విముక్తి లేదా విమోచన సంపూర్ణంగా జరిగి ఉంటే తెలంగాణ పల్లెలు ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అనేక ఉద్యమాలకు తెలంగాణ పల్లెలు ఎందుకు మళ్ళీ ఆలంబనంగా నిలిచినాయనేది కూడా మనం ఆలోచించాలి. అంతెందుకు 52 తర్వాత ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 1969లో మా ఉద్యోగాలు మాకే కావాలని ఈ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి యువత 360 పైసలకు ప్రాణత్యాగం చేసినారు. మరి విలీనం జరిగి ఉంటే, విలీనం అంటే లేదా విమోచన అంటే ఎంత? రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక మనిషికి కావాల్సినటువంటి కామన్ మినిమం నీడ్స్ని కనుక రాజ్యం ఇవ్వగలిగితే అది ఒక రకంగా విమోచన అనవచ్చు లేదా విముక్తి అనవచ్చు. అవి లేవనే కదా మళ్ళీ పోరాటాలు వచ్చినాయి. 69 ఉద్యమం వచ్చింది. 69 ఉద్యమం తర్వాత సమైక్యాంధ్రాలు ఏర్పడిన తర్వాత సమైక్యాంధ్రాలు 52 ఉద్యమం వచ్చింది, 69 ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత మొన్న 90 నుంచి మళ్ళీ 2014 వరకు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగింది. 2014లో మనం తెలంగాణ సాధించుకున్నాం. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రజారాశులు ఇంత సుదీర్ఘకాలంగా
విముక్తి వైపు ప్రయాణం చేస్తుంటే, విమోచన వైపు ప్రయాణం చేస్తుంటే దాన్ని సంపూర్ణంగా విముక్తి అనాలంటే ఎట్లా అంటామని అంటున్నాను నేను. కాబట్టి వాళ్ళ భావజాల కేంద్రంగా విముక్తి అనేవాళ్ళు కూడా వాళ్ళ అవసరాల కోసమే అక్కడ ఆగిపోతున్నారు. కానీ గ్రామాలను కేంద్రంగా చూసుకొని అశేష ప్రజారాశుల కేంద్రంగా చేసుకొని ఒక దళిత దృక్పథంతో, ఒక బహుజన దృక్పథంతో, ఒక స్త్రీవాద దృక్పథంతో, ఒక అణగారిన ప్రజారాశుల దృక్పథంతో ఒక గోండు ఒక విముక్తి అయి ఉంటే మరి కొమరంభీం ఉద్యమాన్ని ఎట్లా చూడాలి, బిర్సా ముండా ఉద్యమాన్ని ఎలా చూడాలి? కాబట్టి విముక్తి విమోచన అక్కడే జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదంటున్నాం. విమోచన జరిగింది రాజరిక వ్యవస్థ నుంచి పార్లమెంటరీ వ్యవస్థలోకి అడిగిన వరకు అది విమోచన, అందుకని పాక్షిక విమోచన అంటున్నాను. ఇప్పటికి కూడా తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదా అణగారిన ప్రజలకు వాళ్ళు ఆశిస్తున్న మేరకు స్వేచ్ఛ జీవితం లేదు. భూములు పంచబడలేదు కదా, ఆస్తులు పంచబడలేదు కదా, కావలసినటువంటి నాణ్యమైన విద్య కూడా ఇవ్వలేకపోతున్నారు కదా. ఏదైనా పెద్ద రోగం వస్తే ఆ మనిషి ప్రాణాలు గాలిలో వదులుకోవాల్సి వస్తుంది. అంటే విద్య, వైద్యము, ఆత్మగౌరవం ఇంకా ప్రజలకు ఈ అశేష ప్రజారాశులకు అందలేదు. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అది పాక్షిక విమోచన అంటున్నాను. ఆ రకంగా చూసినప్పుడు అది విమోచన, సంపూర్ణ విమోచన అనడానికి లేదు. విలీనము అనేది యుద్ధాంతరంగా జరిగినటువంటి విలీనం. అది విద్రోహం అంటే మరి ఇవన్నీ చూసినప్పుడు ఒక ఊర్లలో ఉన్నటువంటి ఒక సామాన్య మనిషి దగ్గర పోయి చూస్తే నువ్వు పూర్తిగా నీ జీవితం బాగుందా బాబు అని అంటే ఆయన ఏమంటాడు? ఎస్ బిడ్డ, నా జీవితం బాగుంది బిడ్డ అన్ననాడు నువ్వు విమోచనను విముక్తాను. అలా లేదు గ్రామాలలో. ఇప్పటికీ 70-80% ప్రజలు ఆకలి చావులతో ఉన్నారు. భూమి ఉండవచ్చు, కొంత సంపద రావచ్చు, చదువుకొని ఎదిగిన నాలాంటి వాడికి ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ని, కానీ నా ఊరికి వెళ్తే నన్ను ఎలా చూస్తారు, నా ఊరు నన్ను ఎలా చూస్తుంది, నాకు ఆత్మగౌరవంగా నన్ను బతికేటువంటి, నాకు స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు ఉందా, నన్ను గౌరవిస్తారా నా ఊర్లో నా ప్రజలు నన్ను ఎట్లా గౌరవిస్తారు అనేది నాకు గీట్రాయి. అందుకనే నేను సంపూర్ణమైన విముక్తి విమోచన జరగలేదు అనడానికి అలా వ్యక్తి కేంద్రంగా ప్రారంభమై అనేక ప్రజారాశుల కేంద్రంగా చూసినప్పుడు అది సంపూర్ణంగా విముక్తి కాలేదు, విమోచన కాలేదని మనం చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు 1920-22 కాలంలో ఇప్పుడు ఆ శుద్ధి ఉద్యమము, అంజుమన్ తుగ్లక్కు సంబంధించినటువంటి ఉద్యమాలు ఇవి జరిగినాయి కదా, వాటికి సంబంధించిన విషయంలో బలైంది ఎవరు? ఇప్పుడు గర్వాపసి అని చెప్పేసి ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఇది అంటే మత విశ్వాసాలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. చాలామంది కమ్యూనిస్టు ఉద్యమాలను నమ్ముతున్న వాళ్ళు లేదా మార్క్సిస్టు, కార్ల్ మార్క్స్ మతం మత్తుమందు అని అన్నారు. కాబట్టి మానవ జాతి యొక్క రోజువారీ జీవితంలో నుంచి మతాన్ని పూర్తిగా తీసేస్తే మతం మత్తుమందు లేకపోతే మతం అనేటువంటిది ప్రజా జీవితాలకు అవసరం లేదనేటువంటి వాళ్ళు ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంగా మనిషి ఇప్పుడు మనం చదువుకున్న తర్వాత కొంత శాస్త్రీయంగా లేదా హేతుబద్ధంగా ఆలోచించేటువంటి మనలాంటి వాళ్ళకు మతం పేరిట జరుగుతున్నటువంటి మానవ హననం చూసినప్పుడు కానీ, మతం కేంద్రంగా జరుగుతున్న అణచివేత చూసినప్పుడు కానీ, మతం కేంద్రంగా కుల వ్యవస్థ జరుగుతున్నప్పుడు కానీ, మతం కేంద్రంగా స్త్రీలను ఒక రెండో జాతి జీవులుగా చూస్తున్నప్పుడు మతం అవసరం అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. కానీ మతానికి ఉన్నటువంటి అది మతానికి ఒకవైపే, కానీ మతము మనిషికి మానసిక ప్రశాంతత కూడా ఇచ్చినటువంటి సందర్భాలు భక్తి ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి ఆధిపత్య భావజాలంతో ఉన్నటువంటి బ్రాహ్మణవాదం లేదా దాన్ని హిందూ రిలీజియన్కి అది ప్రామాణికంగా ఒక అంటుపెట్టుకుని ఉంది. కాబట్టి మరి అంటరాని వ్యవస్థను మొత్తం జీవితాంతం కొన్ని తరాల వరకు అనుభవించిన జాతులు వాళ్ళు తమను తాను రక్షించుకోవడం కోసం ఇతర మతాల్లోకి వాళ్ళు ప్రవేశించిన మాట వాస్తవం. అదొకటైతే, రెండవది రాజు నిజాం ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి పరిమితమై మాట్లాడుకున్నప్పుడు ఇవాళ చాలామంది దళితులు ఇస్లాంలోకి వాళ్ళు ప్రవేశించిన మాట కూడా వాస్తవం. దానికి కొంతమంది ఏమంటారంటే అప్పుడు రాజు బలవంతంగా వారిని ఇస్లాంలోకి కన్వర్ట్ చేసినాడు అనేటువంటిది వాదన చేసేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి బలవంతంగా
చేశారా అనే దానికంటే బలవంతంగా చేస్తే ఎన్ని రోజులు ఉంటారు అందులో. తను మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించిపోవడానికి నువ్వు వాళ్ళని మనుషులుగానే గుర్తించకపోతుంది. గ్రామాలలో నువ్వు గుడికి దూరంగా పెడుతుంది, బడికి దూరంగా పెడుతుంది. తను శ్రమ చేస్తే వచ్చే సంపదను అనుభవిస్తాడు కానీ తనను మాత్రం మనిషిగా గుర్తించరు. తనకి తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, ఉండడానికి చక్క ఇల్లు కూడా ఉండదు. ఒక మామూలుగా జీవం ఉన్నటువంటి ఒక జంతువులాగా చూస్తారు మీరు. కాబట్టి తప్పకుండా చాలామంది దళితులు ముఖ్యంగా ఇస్లాంలోకి కన్వర్ట్ అయినమాట వాస్తవం. అంతెందుకు నీకు అవర్ స్ట్రగుల్స్ ఫర్ ఎమాన్సిపేషన్ కనుక మనం ఆ పుస్తకాన్ని చదివితే మన పిఆర్ వెంకటస్వామి గారు రాసినారు. దాంట్లో దానికి సంబంధించినటువంటి చాలా వివరణ ఉంది. హైదరాబాదు సికింద్రాబాదే కాదు, వరంగల్, కరీంనగర్ లాంటి ఇప్పుడు వీరన్న అని ఉండే ఆయనే చాలా తను ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి మొత్తము గ్రామాలలో ఉన్నటువంటి దళితులను కూడా ఇస్లాంలోకి, అందుకే ఇక్కడ శ్యామ్ సుందరు, బత్తుల శ్యామ్ సుందరు, బిఎస్ వెంకట్రావు వీళ్ళేమో ప్రో నిజాంగా ఉన్నారు. అరిగ రామస్వామి, పిఆర్ వెంకటస్వామి వీళ్ళు కొంత ఆర్య సమాజంతో లింక్ అయి పనిచేసిన వాళ్ళు. బట్ దళిత ఉద్యమం కూడా 1947-48 వచ్చేసరికి 2 పాయాలుగా విడిపోయింది. సో నిజాము కొంత ప్రలోభపెట్టిన మాట, ప్రలోభాలకు గురి చేసిన మాట వాస్తవం కావచ్చు. బట్ వాస్తవంగా నాకేమనిపిస్తానంటే అణచివేతను తట్టుకోలేకనే, అవమానాలు తట్టుకోలేకనే గ్రామాల నుంచి చాలామంది ప్రజలు అటు కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ కన్వర్ట్ అయిన వాళ్ళే మనం గ్రామాలలో ఇప్పుడు దూదేకుల ముస్లిమ్స్ అని అంటున్నాం. పాత బస్తీ లాంటి ప్రాంతాలలో కూడా ఇప్పుడు ఎక్కడో యురేషియా నుంచి మైగ్రేట్ అయినటువంటి నవాబులకు ఉండేటువంటి శారీరక నిర్మాణము, వాళ్ళకు ఉండేటువంటి ఆ మొత్తం ఆంథ్రోపాలజికల్ ఫీచర్స్ మామూలు ముస్లిం బిడ్డలకు ఉండవు. వాళ్ళంతా కన్వర్టెడ్ ముస్లిమ్స్, అంటే దళితులు ప్రధానంగా కొంత ఉత్పత్తి కులాల నుంచి కూడా అయి ఉంటారు. సో సరే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మళ్ళీ శుద్ధి కార్యక్రమం పేరు మీద మీరు అప్పుడున్న అవసరాలు, అప్పుడున్నటువంటి సమస్యలు మారినాయి కదా. ఇప్పుడు అంటరాంతరం అనేది రాజ్యాంగబద్ధంగా నిషేధించబడ్డది. ఇవాళ అందరం కూడా కలిసి జీవించేటువంటి పరిస్థితులు చాలా మేరకు మారింది. కాబట్టి మీరు మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి రండి, లేకపోతే తిరిగి మీ యొక్క సొంతమైనటువంటి జీవన విధానంలోకి రండి అని చెప్పేసి అనేక కార్యక్రమాలు జరుగుతున్నమాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళు రమ్మంటే వాళ్ళు పోలేదు, మీరు రమ్మంటే వాళ్ళు వస్తారా? మనిషి తన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కూడా తనను సొంతగా ఆలోచించుకునే పరిస్థితి ఉండాలి. తను ఎక్కడ ఉండదలుచుకున్నాడు. ఇప్పుడు కొంతమంది నాస్తికులు ఉన్నారు. వాళ్ళు భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందుకు మరి తల్లిదండ్రులు పుట్టుడుతోనే నాస్తికుడు పుట్టాడు కదా. తన జీవితాన్ని తను నిర్మించుకునే క్రమంలో తను గమనించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవితంలో నుంచి ఒక వ్యక్తి తను అటువైపు ప్రయాణం చేయవచ్చు. ఇవాళ ఆ రకంగా చూసుకున్నప్పుడు గర్వాబసి అనేటువంటి కార్యక్రమాలు పెట్టి ఆనాడు నిజాం కాలంలో ముస్లింలు నిజాము లేదా రజాకారులు బలవంతంగా వాళ్ళను హైందవ జీవితంలో నుంచి ఇస్లాంలోకి తీసుకుపోయారని చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు అదే బలవంతంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అది జరిగిన పని. వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ఇచ్చింది. అలా ప్రజలు ఒకవేళ ఆ ఇస్లాం జీవితంలో మంచి లేదనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. కాబట్టి కార్యక్రమాలు పెట్టి శుద్ధి కార్యక్రమం అని చెప్పేసి ఇంకోటని పెట్టి నడపడం వల్ల పెద్దగా ప్రయోజనం, వాళ్ళు ఆశించిన ప్రయోజనం కూడా ఏం రావట్లేదు. కాబట్టి ఎవరు ఎక్కడున్నా, ఏ మతంలో ఉన్నా, ఏ సామాజిక వర్గంలో మనం పుట్టి పెరిగినా మనం చూడవలసింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఏ ప్రజారాష్ట్ర అవసరాలు తీర్చబడుతున్నాయి, సంపద సృష్టి జరుగుతుంటామే, లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు కదా, భూములు. ఇక్కడ మౌలికంగా ప్రకృతి ప్రసాదించినటువంటి సంపదను పంచడంలో ఏ పాలకుడు కూడా 100% సంపూర్ణంగా సక్సెస్ కాలేదు. కాబట్టి పాక్షిక విమోచన అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ప్రజాపాలన దినం అంటాడు. ఇంతకుముందు 10 ఏళ్ళు సమైక్యత దినోత్సవాన్ని ఆల్రెడీ నిన్న కూడా కేటీఆర్ జరిపిండు జెండా ఆవిష్కరించి. అంటే ఈ 3 కాకుండా ఇప్పుడు ఈ సమైక్యత దినం అయింది, ప్రజాపాలన దినం అనే ఆలోచన ఇది. నేను అదే అంటున్నా కదా, అంటే బహుశా ఈ అన్ని పార్టీలు ఈ పార్టీలకు నాయకులు యాదృచ్ఛికంగానో లేదంటే వాళ్ళు నిర్మించుకున్న పార్టీలు కాబట్టి
ఇవాళ ప్రజాపాలన అంటే అర్థం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజల కోసం. అబ్రహాం లింకన్ చెప్పినట్టు ప్రజల చేత ప్రజల కోసం పరిపాలన జరుగుతుంది. ఎప్పుడు అలా లేదు. నా వాస్తవాన్ని కొంచెము జాగ్రత్తగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి అంటున్న మాటకు బీజేపీ వాళ్ళు అంటున్న విమోచనకు పెద్ద తేడా ఏం లేదు. ఓకే, అది కేవలం పదజాలాల్లో ఉన్నటువంటి తేడా. ఆయన వాళ్ళు విమోచన అంటే వీళ్ళు అంటే విమోచన జరిగితేనే ప్రజాపాలన వస్తుంది. ప్రజాపాలన ఉందంటేనే విమోచన జరిగిందని కదా. నువ్వు బీజేపీ వాళ్ళు విమోచన అనేటువంటి పదాన్ని వాడుతున్నారు కాబట్టి నువ్వు వాడకుండా నువ్వు ప్రజాపాలన అన్నావు. బీజేపీ వాళ్ళు విమోచన అని అంటున్నారు కాబట్టి గతంలో పాలకులు ఉన్న బీఆర్ఎస్ లేదా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్నది ఆ సమైక్య దివాస్ అన్నది. సమైక్య దివాస్ అంటే ఫెడరల్ సిస్టంలో మనం కలిసినాం కాబట్టి దాన్ని సమైక్య దివాస్ అని వాళ్ళు అంటున్నారు. సమైక్య దివాస్లో కలిసిన మాట వాస్తవమే. అంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ ప్రాంతము రాజరిక వ్యవస్థ నుంచి విముక్తి అయ్యి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి పోయిన మాట వాస్తవం. అయితే సమైక్య దివాస్ అంటే కేంద్రంతో కలిసి పనిచేసే అవకాశం తీసుకున్నాం కాబట్టి సమైక్య దివాస్ అంటున్నారు. మరి ఆ 10 సంవత్సరాలు నిజంగా ఆ సమైక్య దివాస్ అనేటువంటి ప్రిన్సిపల్ని గ్రామాల్లో ఉన్న గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీలకు వాళ్ళు వర్తింపజేసిండ్రా? చేయలే కదా. ఇవాళ ప్రజాపాలన అంటున్నాడు కేసీఆర్, మన ఎవరు రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన ఆయన విచిత్రంగా ఆయన స్పీచ్ నేను వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమంటున్నానంటే సాయుధ పోరాటాన్ని ఈ పరిపాలన దాని కేంద్రంగా జరుగుతుందట. సాయుధ పోరాటం యొక్క ప్రధానమైన నినాదం ఏంటి? భూమి కోసం, భూమి పంచాలి. చాకలైలమ్మ దేనికోసం కొట్లాడింది? భూమి కోసం కొట్లాడింది. దొడ్డు కొమర ప్రాంతాన్ని ఎందుకు చేసిండు? భూమి కోసం చేసిండు. బైరాన్పల్లిలో కావచ్చు, లేకపోతే వడ్రాయపల్లిలో కావచ్చు, పరకాల్లో కావచ్చు, నిర్మల్లో కావచ్చు, ప్రజలందరూ దేనికి కోసం త్యాగం చేశారు? భూమి కోసం. మరి భూమి పంచుతాడా? భూమి పంచుతున్నాడా? పంచే ప్రణాళిక కూడా ఉందా? అసలు ఉందా వాళ్ళ దగ్గర? కాబట్టి మీరు భూములు పంచరు, ఆస్తులను ప్రజాస్వామ్యకరించరు, అధికారాన్ని కూడా ప్రజాస్వామ్యకరించలేరు. కాంగ్రెస్ అంటే ఏంటి? కాంగ్రెస్ పేరుకు కాంగ్రెస్, పరిపాలన అంతా రెడ్లదే కదా. రెడ్లు పరిపాలించడమే కాకుండా పహాటంగా దళిత ఎమ్మెల్యేలను, దళిత ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు. మరి దాని ప్రజాపాలన ఎట్లంటారు? మొన్నటికి మొన్న నల్గొండలో నకరేకల్ ఎమ్మెల్యే గారు గారికి జరిగిన దాని మీద మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? స్పందించాలి కదా. ఇది ప్రజాపాలన అయితే. చాకలి ఐలమ్మ యొక్క ఉద్యమ పోరాట స్ఫూర్తిగా మేము పరిపాలన చేస్తున్నాం అంటున్నాడు. వాళ్ళ నాయకుడు ఆయన దగ్గర ఉన్నటువంటి అద్దంకి దయాకరు వీళ్ళ రెడ్డి కుల పైన ఒక మాట అన్నందుకు అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయ సమాజం చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. చేసిండు అలాంటి చేసి వీళ్ళే కాదు, నేను మొత్తంగా చూస్తే చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తితోనే మనము ఈ పరిపాలన కొనసాగిస్తున్నాం అంటున్నారు కదా. చాకలి ఐలమ్మ మరి వ్యక్తికి వ్యతిరేకంగా కొట్లాడింది. ఇవాళ గ్రామాలలో ఉన్న ప్రజలకి పని లేదు. ఒకవైపు సైన్స్ టెక్నాలజీ పెరిగి పట్టణాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నమాట వాస్తవం. కానీ సృష్టించబడుతున్న సంపద పంపిణీ జరగట్లేదు. ఆ పంపిణీలో ప్రజాస్వామ్యత లేదు. ఆ పంపిణీలో ప్రజా అవసరాల కేంద్రంగా పంపిణీ జరగట్లేదు. మరి అట్లా చేసినప్పుడు దాని ప్రజాపాలన అన్నాము. చాకలి ఐలమ్మ స్ఫూర్తి, ఇప్పుడు చాకలి ఐలమ్మ పేరు కోటి ఉమెన్స్ కాలేజీకి పెట్టి, అంటే తెలంగాణలో స్థాపించినటువంటి మొట్టమొదటి విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టినది సంతోషం. కానీ చాకలి ఐలమ్మ లాంటి బిడ్డలు, చాకలి సమూహంలో పుట్టి పెరిగినటువంటి ఆడబిడ్డల యొక్క విద్యా వ్యవస్థ ఎలా ఉందో చూడండి దయచేసి. ఒక మంగళూరులో, ఒక చాకలలో, ఒక ఒడ్డరు బిడ్డలు ఉన్నారు కదా. వీళ్ళు బీసీలలో చాలా అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు. ఒక కంచరులు అని ఉంటారు, వాళ్ళ బతుకులు చూడండి. లేకపోతే గంగిరెద్దులు ఉన్నారు, లేకపోతే పిచ్చుకకుంట్ల వాళ్ళు ఉన్నారు. కొన్ని పేర్లు పలకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే అవమానకరమైనటువంటి, లేకపోతే చాలామంది ప్రజలు ఇంకా విద్యా వ్యవస్థలోకి రాలేదు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళకి విద్య, నాణ్యమైన విద్య, జీవితాన్ని కాపాడుకోవడానికి జీవిత ప్రమాణాలు పెంచేటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించి భూములు పంచి పరిపాలనలో కూడా మీరే అంత రెడ్డే మంత్రులుగా పెట్టుకోకుండా బీసీలకు 52% ఉన్నారు కదా. మరి ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు? ప్రజాపాలన అంటే ఏంది? సంపదను పంచడము, అధికారాన్ని పంచడము, మనిషిని మనిషిగా గుర్తించేటువంటి మానసిక స్థితి సంపూర్ణంగా రావడం ప్రజాపాలన అవుతుంది కదా. మరి వాళ్ళు ప్రజాపాలన ఎట్లా అంటారు నాకు అర్థం కాదు. కాబట్టి September 17th
వాళ్ళు ఒక మాట అంటున్నారు కాబట్టి దానికంటే ఇంకొక మాట అంట, ఒక మంచి మాట అంటే ఇక ఒడిచిపోతుంది. ఎవరు చరిత్ర, అందరూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. బీజేపీ వాళ్ళు వక్రీకరిస్తున్నారు. నేను బీజేపీ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నాను ఏంటంటే, అయ్యా మీరు కేవలము మతాలుగా సమాజాన్ని విభజించకండి. తురభుజకాన్ని మీరు ఎట్లా చూస్తారో చెప్పండి, లేకపోతే ఒక బందగి యొక్క త్యాగాన్ని ఎట్లా చూస్తారో చెప్పండి, షోబుల్లా ఖాన్ యొక్క త్యాగాన్ని ఎట్లా చూద్దామో చెప్పండి. ఆనాడు జరిగిన ప్రజా పోరాటాల్లో భాగంగా నాజర్ అని ఉండే గ్రేట్ సింగర్ ఇప్పుడు గదరన్న లాగా అప్పుడు అట్లాంటి ఆయన ఎవరు కాబట్టి అట్లా చూడకండి దయచేసి. మీరందరూ ఇవాళ ప్రజలకు సంజయ్ చెప్పుకోవాలండి. పార్టీలు చరిత్రలో ఇలా జరిగింది, కొంత మేరకు విజయం సాధించినాము, రాజకీయ వ్యవస్థకు ముగింపు పలికినాము, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వెళ్ళినాము. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత సాధించిన విజయం కొంత ఉంది, సాధించవలసిన విజయం ఇంకా చాలా ఉంది. అందుకోసం మేము ప్రజలతోని మమేకమై ప్రజలకు కొంత మంచి జరిగింది, ఇంకా జరగవలసింది చాలా ఉందని నిజాయితీగా ప్రజలకు చరిత్రను చెప్పి ప్రజల యొక్క ఉద్యమాలలో ప్రజల జీవితాల్లో మీరు కలిసి నడవండి. అప్పుడు మాత్రమే చరిత్రగా సంపూర్ణంగా మీరు ఆవిష్కరించినట్టయితే తప్ప కేవలం మీ అవసరాల కోసం విమోచననో లేదంటే విముక్తనో లేదంటే ఇంకొక విలీనమనో ఇప్పుడు అర్ధ సత్యాలు చెప్పద్దు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ బిడ్డల్ని లక్షల మందిని ఊచుకోత ఊసినటువంటి పటేల్ సైన్యం సంబంధించిన విషయంలో ఆపరేషన్ కాటర్ పిల్లర్ అన్నారు, ఆపరేషన్ పోలో ఏదో దాని పేరుతోనే పటేల్ సైన్యం ఊచకోత ఊసింది. చివరిలో ఒక మాటలో చెప్పాలంటే దీన్ని విలీనం అనొచ్చా, విద్రోహం అనొచ్చా, విమోచనం అనొచ్చా? నేను ఈ మూడింటిలో దేంతో అంగీకరించాను. ఓకే, అంటే ఒక్క నిజాము ఇప్పుడు రజాకారులు చేసిన హింసను మనం ఖండించాలి, రజాకారులు చేసినటువంటి హత్యాకాండను కూడా మనం ఖండించాల్సిందే. అట్లాగే భారత సైన్యానికి అధికారిగా లేదంటే అప్పుడున్న హోంమంత్రిగా పటేల్ నిర్వహించినటువంటి హింసాకాండను ఖండించవలసిందే. నేను ఖచ్చితంగా సెప్టెంబర్ 15 లేదా ఈ మొత్తం వ్యవస్థ వ్యవస్థనంటే పాక్షికంగా విమోచన జరిగింది. రాజరిక వ్యవస్థ నుంచి పార్లమెంటరీ వ్యవస్థలోకి ప్రజలు పోవడానికి అంటే ఒక వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ అనేటువంటి ఒక రాజకీయ సూత్రీకరణలో ప్రజలు పోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి అది కొంత మేరకు విమోచననే. కానీ వన్ మ్యాన్ వన్ ఓటు వన్ వాల్యూ వచ్చిన మాట వాస్తవమే. వన్ మ్యాన్ వన్ వాల్యూ ఆర్థికంగా రాలేదు, వన్ మ్యాన్ వన్ వాల్యూ సామాజికంగా రాలేదు. కాబట్టి ఆ రెండు ఇంకా మిగిలే ఉన్నాయి. అది వచ్చేంత వరకు దాకా ప్రజలు గత స్మృతులను స్పృశించుకుంటూ నిర్మించే పోరాటాలు ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలనేటువంటి దాన్ని ఆ పోరాటాలు నిర్మించడానికి ఈ సెప్టెంబర్ 17 అనేది ఒక చారిత్రక ఘట్టంగా చూడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పాక్షిక విమోచన మాత్రమే తప్ప అది పూర్తి శాంతియుతంగా జరిగిన విలీనం కాదు, పూర్తిగా విమోచన జరగలేదు. విద్రోహం అంటున్న వాళ్ళు కూడా సంపూర్ణంగా ఏ రకంగా ఎక్కడెక్కడ పూర్తిగా విద్రోహం కూడా జరగలేదు. కాబట్టి పాయలుగా వచ్చినటువంటి విముక్తి, పాయలుగా అలాగే మిగిలి ఉన్నటువంటి ఇంకా చేరవలసిన పోరాటాలు ఉన్నాయి. కాబట్టి అది పాక్షిక విమోచన మాత్రమే తప్ప అది పూర్తి సంపూర్ణమైన విమోచన అనడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఈ నిన్న తీసుకొచ్చిన కొత్త మాట కూడా అంతకుముందు సమైక్యత దినమైన ఈ ప్రజాపాలన దినం అంటే కూడా బీజేపీ ఏమైతే అంటుందో అదే మాట కిందకి వస్తుంది. కాబట్టి ఈ ప్రజాపాలన కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 1920 నాటి కాలంలో ఈ దేనికోసం అయితే పోరాటం చేశారో ఆ భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి ఆ పోరాటం ఇప్పటికీ జరగాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇది ఎవరికి విమోచన జరిగింది? అంటే భారత రాజ్యాంగం నీడలోకి వీళ్ళు వచ్చిరు తప్ప, ఓటు బ్యాంకు దగ్గరికి వీళ్ళు వచ్చిరు తప్ప, ప్రజాస్వామ్య పాలనలోకి వీళ్ళు వచ్చిరు తప్ప నిజానికి ఇది ఎక్కడ ప్రజలకు విమోచన కలగలేదు. దానివల్ల నక్సలిజం పుట్టింది. తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇవన్నీ వస్తున్నాయి కూడా, కారణాలన్నీ కూడా దానికోసమే అని చెప్తున్నాం. మరి ప్రజాపాలనలో అయినా నిజంగా ఈ తెలంగాణ ప్రజలకు విమోచనం జరుగుతుందా? ఆనాటి నుండి ఈనాటి వరకు వీళ్ళకు భూమి కోసం, భుక్తి కోసం ఇంకా పోరాడేటువంటి పరిస్థితులు, కనీసం ఈరోజు చదువుకుందామంటే చదువులు అందించేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వాలు లేకపోవడం మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో దీన్ని విమోచనం అని చెప్పేటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. వచ్చినా అది పాక్షికమే తప్ప పూర్తిగా రాలేదని అయితే
పాలమూరు యూనివర్సిటీ నాగం ప్రొఫెసర్ సార్. ఇందుకు ఈ విషయంలో మనం కూడా ఆలోచన చేయాలి. అన్న మాటలకు సంబంధించిన విషయంలో మరి ఎంతవరకు నిజం ఉంది, ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ విమోచనం రావడానికి కావాల్సినటువంటి పోరాటాల వైపు కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.